ఒక్క నిమిషం, లేకపోతే నాకు ఒక్క నిమిషం టైం కావాలి, ఇంకా ఎలా రాలేదు కదా. प्रभु जी धन्यवाद। హరే కృష్ణ మాధవ ప్రణమాతాజీ. ప్రేస్ తో స్టార్ట్ చేసుకుందామా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం లగాయతే గిరం యత్కృపాతమాహం వందే శ్రీ గురుం దీనతారీణం పరమానంద మాధవం శ్రీ చైతన్యీశ్వరం.
అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. కృష్ణ సుజాత మాతాజీ దండత్నమ్మ ఎలా ఉన్నారు? సో ప్రేమక దేవదాసి మాతాజీ ఊర్లో లేరు అనుకుంటా కదమ్మా? లేరనుకుంటా ప్రభుజీ. సో లాస్ట్ వీక్ 19th శ్లోక దాకా చూసాము. అర్జునుడు అడిగిన 6 సరే స్క్రీన్ షేర్ చేయట్లేదా? చేస్తున్నారు ప్రభుజీ. స్క్రీన్ కనబడుతున్నాం. ఓకే. అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలకి సమాధానం క్షేత్రజ్ఞుడెవరు, జ్ఞానం జ్ఞేయం అనగా ఏమిటి, ప్రకృతి అనగా ఏంటి, పురుషుడు అనగా. సో మనం ఇంచుమించుగా 4 విషయాలు చూసాము. క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము. అయితే ఇవాళ ప్రకృతి పురుషుడు, ఈ రెండిటి విషయాలు, వాటి మధ్య ఉన్న సంబంధము. సో శరీరంలో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు, జీవుడు క్షేత్రజ్ఞుడు, దేహము క్షేత్రంలో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. జీవుడితో పాటు మరో క్షేత్రజ్ఞుడు పరమాత్మ రూపంలో పరమాత్మ అంశ కూడా ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇది కాకుండా జ్ఞానము జ్ఞేయము. జ్ఞానం అంటే ఏమిటి అంటే ఈ శరీరం నుంచి బయటపడగలిగే నేచర్ని అర్థం చేసుకోవడం జ్ఞానము. అలాగే 20 లక్షణాలు మనం జ్ఞానం గురించి చెప్పుకొచ్చాము. జ్ఞేయము అంటే దానిని అప్లికేషన్, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే విషయం చెప్పుకొచ్చాము. అయితే ఇక్కడ మళ్ళీ ప్రకృతి పురుషుడు కొంత టాపిక్ ఇదివరకు డిస్కస్ చేసిన దానిలాగే అనిపిస్తుంది. బట్ ఫోకస్ ఇస్ ప్రకృతి పురుషతత్వం. ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. సో లెట్స్ గో 20th శ్లోకం నుంచి వెళ్దాం. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి కారంశ్చ గుణైశ్చైవ విత్తి ప్రకృతి సంభావాన్. భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకొనవలెను. వాటి అందలి సకల పరివర్తనములు మరియు భౌతిక గుణములనవి భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినవి. ఇక్కడ 3 విషయాలు చెప్పుకొస్తున్నారు. భౌతిక ప్రకృతి అనగా మనం ప్రకృతి అంటే మహత్తత్వం నుంచి వచ్చింది. 24 అంశాలతో కూడిన శరీరము, ఇదంతా కూడా భౌతిక ప్రకృతికి సంబంధించిన విషయం. భౌతిక ప్రకృతి మరియు జీవుడు అనగా ఇక్కడ ఆ పురుషము. ఇక్కడ మళ్ళీ పురుషుడు అంటే జీవుడు, పరమ పురుషుడు అంటే భగవంతుడు. సో సరే మనం అర్థం చేసుకోవాల్సింది, పురుష అంటే సరే జీవుడే వస్తాడు బేసికల్ గా. ప్రకృతి పురుషం చైవ అంటే ఇక్కడ మళ్ళీ ప్రకృతి గురించి పురుషుడి గురించి రెండింటి గురించి మాట్లాడుతుంది. ఈ రెండూ కూడా అనాది అని తెలుసుకొనవలెను. వాటి అందలి సకల పరివర్తనములు మరియు భౌతిక గుణములు అనునవి భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించాయి. సో రెండు అనాదిగా వస్తున్నాయి. దాంట్లోని పరివర్తన, రెండిట్లోని భౌతిక ప్రకృతిలోని పరివర్తన మరియు జీవులు రెండు కూడా అనాదిగా వస్తున్నాయి. వాటిలోని పరివర్తనం అంటే వాటిలో కలిగే మార్పులు మరియు భౌతిక గుణములు అనునవి భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినవి. అంటే మార్పు పొందేది ఏదైనా సరే భౌతిక ప్రకృతి నుంచి వస్తుంది. అంటే భౌతిక ప్రకృతికి మాత్రమే మార్పు అన్నది అప్లై అవుతుంది. అర్థమవుతుంది కదమ్మా. ఈ మార్పు అనేది అంటే మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పరివర్తనము మరియు భౌతిక గుణములు. భౌతిక గుణములు అంటే త్రిగుణ తత్వం. ఈ 3 తత్వం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మళ్ళీ భౌతిక ప్రకృతి నుంచే వస్తున్నాయి. సో ఇవి అనాది అంటే దాని నేచర్ ఎప్పటి నుంచో ఉంది, కానీ మార్పు మాత్రం జరుగుతూ వస్తుంది. అంటే ఒక వస్తువు తీసుకుంటే భౌతిక ప్రపంచంలో ఏ వస్తువు అయినా వేరొక వస్తువు నుంచి ఆ వస్తువు మార్పే. ఒక బిల్డింగ్ ఉందంటే సిమెంటు, మట్టి వీటి కలయికతో బిల్డింగ్ తయారైంది. మళ్ళీ కొన్నాళ్ళు పోతే బిల్డింగ్ పడిపోతుంది, కూలిపోతుంది. మళ్ళీ అది మళ్ళీ ఇంకో విధంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఇది భౌతిక ప్రకృతి ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. ఇంతే. కానీ ఇది అనాది, ఎప్పటి నుంచో ఉన్నది. మళ్ళీ దీనికి ఎండ్ లేదు. జీవుడు కూడా అనాది. ఈ రెండు కూడా అనాది. అయితే రెండు కూడా మార్పులు జరుగుతూ వస్తూ ఉంటాయి. జీవుడికి జరిగే మార్పు ఏంటి అంటే
కాన్షియస్నెస్, చైతన్యాన్ని బట్టి ఆ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ప్రకృతి గుణం బట్టి. ఆ ప్రకృతి గుణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రకృతి నుంచి వస్తున్నది, త్రిగుణం నుంచి వస్తున్నది. భౌతిక త్రిగుణం నుంచి జీవుల్లో మార్పు వస్తున్నది, కాన్షియస్నెస్ లో మార్పు వస్తున్నది. కాన్షియస్నెస్ లో మార్పు ఏం చేస్తుంది? మనిషిని పైకి కిందకి తీసుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ శ్లోకాల్లో చూస్తాం. పైకి కిందకి తీసుకెళ్తున్నాం అంటే మనం మంచి జన్మలో చెడు జన్మో లేక జంతు జన్మో దేవతా జన్మ, ఏదో జన్మ మార్పు తీసుకొస్తూ ఉంటుంది. మరి అలాగే ప్రకృతి మార్పు అంటే మన దేహం ప్రకృతితో చేసబడ్డది, దాది ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. సో ఆ మార్పు వలన ఏం జరుగుతుందయ్యా? ప్రకృతి వలన జరిగే మార్పు ఏం జరుగుతుంది అంటే జీవతత్వం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అంటే మనకి మన శరీరము యవ్వనంలో ఉన్నప్పుడు మనం ఒకలాగా ఆలోచిస్తాము, అది అది కొంచెం ముసలితనం వచ్చినప్పుడు ఇంకోలాగా ఆలోచిస్తాం. ఇది జీవతత్వంలో జరిగే మార్పు దేని వల్ల వస్తుంది? ప్రకృతి వల్లనే వస్తున్నది. శరీరం ప్రకృతికి సంబంధించింది. అంటే ఏ మార్పు అయినా సరే ప్రకృతితో సంబంధించినది. మార్పు తెచ్చేది ఏదైనా దానిని ప్రకృతి అని పిలుస్తున్నారు. అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ప్రకృతి అనగా ఏంటి, పురుషుడు అనగా ఏమిటి? ఈ రెండు అనాదిగా వస్తున్నాయ్యా. దీని అన్నిటికీ మార్పు ప్రకృతి నుంచి వస్తుంది కాదు. నువ్వు చూస్తున్న ప్రతి మార్పుకి కారణం ప్రకృతి. ఆ మార్పే ప్రకృతి. అది ఏం చేస్తుంది? అనాదిగా ఉంది. అంటే ప్రకృతి అనాదిగా ఉంది, మార్పు మాత్రం టెంపరీగా ఉంది. దూతుంది కదమ్మా. అంత మిథ్య, జగత్ మిథ్య. అంటే చుట్టూరు ఉన్నది టెంపరీ, కానీ ఈ టెంపరీనెస్ పెర్మనెంట్ గా ఉంది. ఈ మార్పు అనేది పెర్మనెంట్ గా జరుగుతున్న మార్పు వల్ల మనకు అన్ని టెంపరీ అనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఇది రెండు విషయాలు ఇక్కడ అనాదిగా వస్తున్నాయి. ఒకటి ఈ మార్పు చెందే తత్వము, మార్పు చెందుతున్న తత్వము రెండు అనాదిగా వస్తున్నాయి. అది ప్రకృతి, పురుషుడు అనగా. అయితే దీనికి ఉన్న సంబంధం ఏమిటో మనం ఇవాళ సెక్షన్ లో చూద్దాం బేసికల్ గా. సో దీనికి ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. ఈ అధ్యాయం నందు తెలుపబడు జ్ఞానము ద్వారా ఎవరైనాను కర్మక్షేత్రము, దేహము మరియు దేహము నరిగిన క్షేత్రాలు జీవాత్మ పరమాత్మ గురించి ఎరగవచ్చు. కర్మక్షేత్రమైన దేహము భౌతిక ప్రకృతి మయమైనట్టిది, భౌతిక ప్రకృతిమయమైనట్టిది. దాని యందు బద్ధుడై దేహ కర్మను అనుభవించు జీవాత్మయే పురుషుడు లేక జీవుడు. అతడే జ్ఞాత. అతనితో పాటు గల మరొక జ్ఞాతయే పరమాత్మ. కానీ ఈ ఆత్మ పరమాత్మ రూపములు దేవదేవుడైన శ్రీకృష్ణుని విభిన్న వ్యక్తీకరణములేనని మనం అవగాహన చేసుకోవాలి. జీవాత్మ ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా పరమాత్మ రూపము అతని స్వరూపాంశ విస్తారణమై ఉన్నది. ఈ రెండు కూడా శ్రీకృష్ణ భగవానుడికి విభిన్న తత్వాలు. అయితే జీవాత్మ భగవంతుని శక్తికి సంబంధించింది కాగా జీవాత్మ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిజ్ ఎనర్జీ. పరమాత్మ మాత్రమే పార్ట్ ఆఫ్ హిజ్ ఎనర్జీ కాదు, స్వరూపాంశం. యాజ్ ఇట్ ఈస్ బేసికల్ గా అంటే చిన్న అంశము స్వరూప అంశము. స్వరూపంలో అంటే అన్ని లక్షణాల్లోని భగవంత తత్వం అంతా ఉంది. అయితే అంశం మాత్రం చిన్నది, అంశ విస్తారణమై ఉన్నది. భౌతిక ప్రకృతి, జీవాత్మ రెండు నిత్యములైనట్టు. అనగా సృష్టికి పూర్వం కూడా అవి స్థితిని కలిగి ఉన్నవి భావం. భౌతిక ప్రకృతి పరమ పురుషుని శక్తి నుంచి ఉద్భవించినది. జీవుడు కూడా పరమ పురుషుని శక్తి నుంచి ఉద్భవించిన వారైనను ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అట్టి జీవులు మరియు భౌతిక ప్రకృతి ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నారు. సో ఈ రెండింటికి ఉన్న సంబంధము రెండు భగవంతుని శక్తులే. అయితే ఒకటి ఉన్నత శక్తికి సంబంధించింది, రెండోది అయిన న్యూన శక్తికి సంబంధించింది. జీవుడు భగవంతుని ఉన్నత శక్తికి సంబంధించిన విషయము, ప్రకృతి అయిన న్యూన శక్తికి సంబంధించిన విషయము. ఎప్పుడైతే అతని ఉన్నత శక్తికి సంబంధించిన విషయం అయినను జీవుడు భౌతిక ప్రకృతితోని సంపర్కము చెందినప్పుడు అతను కూడా తన ఉన్నత శక్తిని కోల్పోయి భౌతిక ప్రకృతితోని పోల్చబడుతున్నాడు. అది మనం గ్రహించాల్సిన విషయం. భౌతిక ప్రకృతి, జీవాత్మ రెండు నిత్యములై ఉన్నవి. అనగా సృష్టికి పూర్వం కూడా స్థితికి కలిగి ఉన్నవని భావం. భౌతిక ప్రకృతి పరమ పురుషుని శక్తి నుంచి ఉద్భవించినది. జీవుడు కూడా పరమ పురుషుని శక్తి నుంచి ఉద్భవించేవారైనను
ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అట్టి జీవులు మరియు భౌతిక ప్రకృతి ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నారు. భౌతిక ప్రకృతి పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువునందు లీనమై అవసరమైనప్పుడు మహత్తత్వము అనే సాధనము ద్వారా వ్యక్తమగును. అట్లే జీవులు కూడా భగవాను ఎందే అవ్యక్తముగా నిలిచిండు. కానీ వారు బద్ధులై పరమ పురుషుని సేవ పట్ల విముఖులగుటి చేత ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించుటకు అవకాశమును కోల్పోయిరి. సో జీవులు కూడా పరమాత్మ మహావిష్ణువులో ఉంటున్నారు. కానీ మనము భౌతిక ప్రపంచంతోని బంధము వలన ఆయనకి చేయడానికి ఇష్టం లేకపోవడాన్న మనకి గోలోకానికి గాని వైకుంఠ లోకానికి గాని వెళ్ళే అవకాశం కలగటలేదు అని చెప్పుకొస్తున్నారు. కానీ భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ ద్వారా జీవులు భౌతిక జగత్తునందు వర్తించుటకు తిరిగి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించు అర్హతను సాధించుటకై అవకాశం ఇవ్వబడుచున్నారు. మళ్ళీ కానీ మనము ఆ ఆధ్యాత్మిక శక్తి నుంచి వచ్చాం కాబట్టి భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ ద్వారా జీవులు భౌతిక జగత్తునందు వర్తించుటకు తిరిగి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించి అర్హతను సాధించుటకై అవకాశం ఇవ్వబడుచున్నారు. ఇది గ్రహించాల్సిన విషయం. భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ అంటే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ మహత్తత్వం. ఆ మహత్తత్వం మేనిఫెస్ట్ అయ్యి భౌతిక ప్రపంచంలా తయారైంది. కాబట్టి అది ఎందుకు తయారైందయ్యా అంటే అందులో మనం జీవించి మనం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి అర్హతను సాధించడానికి మనకు ఒక అవకాశం ఇవ్వడం కోసం ఈ భౌతిక ప్రకృతికి ఈ ప్రపంచము ఈ బ్రహ్మాండము క్రియేట్ అవ్వడం జరిగిందయ్యా అని చెప్పుకొస్తున్నారు. భౌతిక జగత్తు యొక్క సృష్టి రహస్యం ఇదియే. యథార్థమునకు జీవుడు శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక అంశము. కానీ జీవుడు తన తిరుగుబాటుదారుని వలన భౌతిక ప్రకృతితో బంధింపబడట సంభవించినది. శ్రీకృష్ణ భగవానుని అంశలైన ఈ జీవులు భౌతిక ప్రకృతిలో సంబంధం ఎట్లు పొందినని విషయము యథార్థమునకు అంత ముఖ్యమైనది కాదు. దేవదేవుడు అది ఎట్లు మరియు ఎందుకట్లు జరుగునో ఎరుగును. కనుకనే భౌతిక ప్రకృతిచే ఆకర్షితులైన వారు జీవనమునకై తీవ్ర సంఘర్షణను చేయుచున్నారని భగవానుడు ధర్మశాస్త్రమునందు చెప్పుచున్నాడు. కానీ మనకు సంబంధించినంత వరకు ఈ శ్లోకములందు విషయముల ద్వారా త్రిగుణములచే కలుగు భౌతిక ప్రకృతి ప్రభావములు మరియు సర్వ పరివర్తనములు అను భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినవేనని మనం నిశ్చయముగా ఎరుగవలెను. సో త్రిగుణములచే కలుగు భౌతిక ప్రకృతి ప్రభావములు మరియు సర్వ పరివర్తనములు అన్నవి భౌతిక ప్రకృతి నుంచే ఉద్భవించినవని మనం నిశ్చయముగా ఎరుగవలెను. జీవులకు సంబంధించిన సమస్త పరివర్తనములకు మరియు వైవిధ్యములకు దేహమే కారణము. ఆత్మదృష్ట్యా జీవులందరూ సమానులే. సో మనకున్న డిఫరెన్సియేషన్ ఏమిటయ్యా అంటే దేహం. ఈ దేహము కూడా ప్రకృతికి సంబంధించిన విషయం. ప్రకృతి వలనే దేహంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులే వైవిధ్యానికి కారణము. అంటే ఇది మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే దీనిని ఫిల్టర్ చేయగలిగితే, అర్థం చేసుకుని ఏంటి మనల్ని మనలాగా చూపించేది ఏమిటయ్యా అంటే ప్రకృతి. అద్దం ముందు నించుంటే మనం ఎందుకు ఇలా ఉన్నాము, ఇట్లా ఎందుకు మార్పు చెందుతున్నాము, ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాము, ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే ఆ ప్రకృతి ఏమిటి, ప్రకృతికి సంబంధించిన విషయం ఏమిటి, ఆధ్యాత్మిక సంబంధించిన విషయం ఏమిటి, ప్రకృతికి సంబంధించిన విషయాన్ని ఏమిటి అని మనం ఫిల్టర్ చేయగలిగితే ఇంకా మిగిలింది ఏమిటయ్యా అంటే అందరిలోని సమానముగా ఉండే ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన ఆత్మ మాత్రమే. అది అర్థం చేసుకోవడం కోసము మనము ఈ ప్రకృతి పురుషతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రైట్. సో ఈ శ్లోకం నుంచి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు అనాదిగా వస్తున్నాయ్యా. అయితే ఈ రెండు కూడా మార్పు చెందుతూ వస్తున్నాయ్యా. మార్పు చెందిన విషయానికి మార్పు చెందే విధముగా తయారు చేస్తుందయ్యా. ఆత్మకు మార్పు లేదు.
కానీ అది దేహంలో బంధించబడి ఉన్న ఆ దేహ మార్పుని ఆత్మ మార్పు తన మార్పు కింద భావిస్తున్నారు జనులు. జీవాత్మ అట్లా భావిస్తూ ఉన్నాడు. అట్లా భావించడం వల్ల ఏమి జరుగుతుందయ్యా అంటే మరల జన్మ తీసుకోవడం జరుగుతుంది. శరీరం మార్పు చెందుతున్నది. దేహినోస్మి తథా దేహి మొదట్లో చదువుకున్నాం. ఆ దేహము మళ్ళీ కొంతకాలం అయ్యేసరికి ఒక శరీరాన్ని వదిలి మరొక దేహాన్ని తీసుకుంటుంది. ఈ మార్పు అనేది కాన్స్టెంట్ గా జరుగుతున్నది. అది అనాదిగా జరుగుతున్నది. ఇది ఈ మార్పుకి అతీతముగా ఉన్నది ఒక తత్వం ఉన్నదయ్యా, అది ఆత్మతత్వము అని అక్కడ 2వ అధ్యాయంలో చెప్పిన విషయమే. ఆత్మతత్వం గురించి చెప్పుకొచ్చారు, దేహతత్వం గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆ రెండిటి మధ్య ఉన్న సంబంధం మనం గ్రహించగలగాలి. అవుతుంది కదమ్మా. సో 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 హరే కృష్ణ సో ప్రభుజీ. అమ్మా విజయమ్మ. క్షేత్రము అది చెప్తారు. పరమాత్మ, ఆత్మ, ఈ భౌతిక అవును, ప్రకృతి, పురుషుడు, ఇవన్నీ ఒకటే కదా ప్రభుజీ? ఇన్ని ఒకటే అంటే నాకు అర్థం కాలేదు. అంటే సేమే కదా అంటున్నా నేను. ఏ విధముగా సీమమ్మా? మీనింగ్ ఒకటే అనిపిస్తుంది కదా ప్రభుజీ? ప్రకృతి, ఒకటే పురుషుడు. అనిపిస్తుంది. ఒకటే అనిపిస్తుంది. అదే క్షేత్రము అనగా శరీరము. ఆ, రైట్. ఆ, ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ప్రకృతి నుంచే వచ్చినది. ఓకే. రైట్. ఆ శరీరం వచ్చింది. క్షేత్రజ్ఞుడు అంటే అందులో ఉండే జీవాత్మ. ఆ జీవాత్మ ప్రకృతి రెండు భగవత్ అంశాలే, భగవంతుని శక్తులే, భగవంతుని శక్తులే. సో ఆ విధముగా శరీరము భగవంతుని శక్తి నుంచి వచ్చిన విషయమే. మహత్తత్వం భగవంతుని శక్తి, క్షేత్రము భగవంతుని శక్తి. ఆ క్షేత్రం అనేది భగవంతుని శక్తిలోంచి వచ్చింది. క్షేత్రజ్ఞుడు అంటే అందులో ఉన్న జీవాత్మ, స్వాతంత్రం ఉన్న జీవాత్మ. ఆ జీవాత్మ స్వతంత్రం ఉన్నా సరే మరి ఎందుకు అందులోనే ఉండిపోవాల్సి వస్తున్నది, క్షేత్రంలోనే ఎందుకు ఉండిపోవాల్సి వస్తున్నది అంటే ప్రకృతి త్రిగుణతత్వానికి బలి అయిపోవడం వలన, ప్రకృతి త్రిగుణతత్వానికి అంకితం అయిపోవడం వలన, భగవత్ తత్వాన్ని వ్యతిరేకించడం వలన, భగవత్ సేవా తత్వాన్ని వ్యతిరేకించడం వలన, భగవత్ సేవ అంటే భక్తి తత్వాన్ని వ్యతిరేకించడం వలన. సో అన్ని ఒకటే. క్షేత్రం అనగా శరీరము, దేహము. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రకృతి పురుషుడి దగ్గరికి వచ్చేసరికి ప్రకృతి అనగా క్షేత్రము అన్నంత వరకు అర్థం చేసుకోవచ్చు. దానిని మించి అర్థం చేసుకోవాలి. ఏమిటయ్యా అంటే క్షేత్రం దగ్గర మనం ఫిజికల్ ఎలిమెంటే చూస్తున్నాము. ఇక్కడ థాట్ ఎలిమెంట్, ద మోడ్స్ ఆఫ్ నేచర్, త్రిగుణతత్వం, ప్రకృతిలోంచి వచ్చిన త్రిగుణతత్వం వలన క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు బందీ అయి ఉన్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. సో క్షేత్రంలో క్షేత్రజ్ఞుడిని బందీగా చేస్తున్నది ఏమిటయ్యా అంటే ప్రకృతి. క్షేత్రము ప్రకృతే, ప్రకృతిలోంచి వచ్చినదే క్షేత్రము. కానీ కేవలము అందులో శరీరంలో మరి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత శవము అది క్షేత్రమే. బట్ అందులో క్షేత్రజ్ఞుడు లేడు. మార్పు, ఎందుకంటే మరో క్షేత్రాన్ని వెతుక్కుని వెళ్ళిపోతున్నాడు. మరి రెండిటికి కనెక్ట్ చేస్తున్నది ఏమిటయ్యా అంటే ఆ ప్రకృతి త్రిగుణతత్వం, మార్పు చెందుతూ ఉండే ప్రకృతి త్రిగుణతత్వం. ఎటువంటి అది ఏం మార్పు తెస్తుంది అయ్యా అంటే దేహంలో ప్రకృతి మార్పు తీసుకొస్తుంది, కాదనట్లేదు. ఆత్మకున్న స్వాతంత్రముగా, ఆత్మకుండే ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తుందయ్యా అంటే మళ్ళీ అది ప్రకృతిలోంచి వచ్చిన త్రిగుణతత్వమే. అంటే ఇవన్నీ తీసేస్తే నువ్వు చాలా ప్యూర్, ఇవన్నీ తీసేయగలిగితే నువ్వు చాలా ప్యూర్. అంటే అంటే మరణము లేని జీవము, ఆత్మ కోసం నువ్వు అర్జునుడు గొడవంతా కూడా మనుషుల్ని చంపడం శరీరం గురించి ఆలోచిస్తున్నాడు కదా. ఆ శరీర భావన ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ప్రకృతి నుంచి వస్తున్నది. ఆ ప్రకృతి కేవలం ప్రకృతే కాదు, అది మార్పు చెందుతుంది. ఏమిటి ఆ ప్రకృతిని మార్పు తీసుకొస్తుందయ్యా అంటే మన ఆలోచన విధానం. నెక్స్ట్ శ్లోకంలో కొంచెం క్లారిటీ వస్తుంది. దెన్ విల్ కమ్ బ్యాక్. సో ఒక విధంగా రెండు సమానమే కానీ రెండు వేరు. ఏమ్మా విజయమాతాజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు అదే చాలా కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ ఎందుకు ఆత్మ పరమాత్మ, మళ్ళీ క్షేత్రము క్షేత్రజ్ఞుడు, మళ్ళీ ఇక్కడ ప్రకృతి పురుషుడు, ఇన్ని రకాలుగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని నా ఉద్దేశం.
ఇప్పుడు అది ఎందుకు వస్తుందని అవసరాన్ని గ్రహించగలిగారా కొంతవరకు? అదే ఇక్కడ ఇంకా ఇక్కడేమో కన్ఫ్యూజన్. త్రిగుణాల గురించి చెప్తున్నారు అని చెప్పారు. త్రిగుణ తత్వం, ప్రకృతి నుంచి వచ్చిన త్రిగుణ తత్వము. ఆ సో సో కరెక్ట్, మీరు అడిగినవన్నీ కరెక్ట్ క్వశ్చన్. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఇవన్నీ ఒకటే విషయాలు. అయితే క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఎందుకున్నాడు? ఏం ఫ్యాక్టర్స్ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడిని పెడుతున్నాడు? అందులో ఉన్న 2 ఫ్యాక్టర్స్ సెపరేట్ చేసాము. అయితే ఆ 2 ఫ్యాక్టర్స్ కున్న బంధం ఏమిటి అన్నది, ఆ బంధాన్ని డిసైడ్ చేస్తుంది ఎవరయ్యా అంటే అది ప్రకృతి. రైట్, సరే ఈ శ్లోకం చదువుదాం. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. భౌతిక కార్యాచరణలన్నింటికి ప్రకృతియే హేతువని, జగత్తునందలి వివిధ సుఖ దుఃఖములకు జీవుడే కారణమని చెప్పబడుచున్నది. Nature is said to be the cause of all material causes and effects, whereas living entity is the cause of various sufferings and enjoyments in this world. So, క్షేత్రజ్ఞుడు సరే, ఇంట్లో మనిషి ఉన్నాడు కానీ మనిషికి ఉన్న తత్వం ఏమిటయ్యా? ఇంట్లో మనిషి ఉన్నాడు, అక్కడ దాకా 2 చెప్తున్నారు క్షేత్రజ్ఞుడు. మరి ప్రకృతి ఏం చేస్తుందయ్యా అంటే, మరి ఇంట్లో ఉన్న మనిషి హ్యాపీగా ఉన్నాడా? ఒకసారి హ్యాపీగా ఉన్నాడు, ఒకసారి అన్హ్యాపీగా ఉన్నాడు, ఒకసారి సుఖంగా ఉన్నాడు, ఒకసారి దుఃఖంగా ఉన్నాడు. మరి ఆ సుఖ దుఃఖాలకి కారణం ఎవరు? ప్రకృత జీవుడా? భౌతిక కార్యాకారములన్నింటికి ప్రకృతియే హేతు అని, జగత్తునందు వివిధ సుఖ దుఃఖములకు జీవుడే కారణం అని చెప్పబడుచున్నది. ఇక్కడ మళ్ళీ చూడండి, అదవుతుందా? అన్నిటికీ ప్రకృతే కారణము. ప్రతి జానికి జరుగుతున్న దానికి ప్రకృతే కారణం అవుతుంది, ప్రతి జానికి కూడా జరిగే ప్రతి విషయానికి. కానీ సుఖ దుఃఖాలకి జీవుడే కారణం. ప్రకృతిలోంచి వచ్చిన వాడే కదా ప్రభుజీ జీవుడు. ప్రకృతిలోంచి వచ్చిన వాడే సుఖ దుఃఖాలకి జీవుడే కారణం. జీవుడు అంటే మళ్ళీ ఇక్కడ ఆత్మ. సో జీవుడు ఆత్మ ప్రకృతిలోంచి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత మీకు సినిమా చూస్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది. సో ఏడుపుకి కారణం సినిమానా మీరా? సినిమా చూడడం వల్లే మీరు ఏడ్చారు, అవునా కాదా? అందులో మనల్ని ఇన్వాల్వ్ చేసుకున్నాం, మన క్యారెక్టర్ అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఇన్వాల్వ్ చేసుకొని. మీతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు, అక్కడ పక్కన కూర్చుని ఉన్నాడు. ఆయన సినిమా అవుతున్నంత సేపు పడుకుండిపోయాడు, ఆయనకి ఏడుపు రాలేదు. మరి సినిమా ఏడుపుకి కారణం కాదు కదా. సినిమా ఏడుపుకి కారణం అయితే ఇద్దరే ఏడవాలి. ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు, ఒక వ్యక్తి ఇన్వాల్వ్. సో ఇన్వాల్వ్ అవ్వడం అన్నది మన స్వాతంత్రం. ఆ విధముగా ప్రకృతి దాని పని చేసుకెళ్తుంది. ఆ సుఖానికి దుఃఖానికి జీవుడే కారణం. ఆ సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయితే అంత ఎక్కువ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. ఎంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే దాని వలన సుఖమో దుఃఖమో కలుగుతుంది. ఆ సినిమా వలన ఆనందమో దుఃఖమో కలుగుతుంది. ఇంకో వ్యక్తి, ఇద్దరు సినిమా చూశారు కానీ ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు, ఆ వ్యక్తికే సుఖము దుఃఖము కలుగుతుంది, రెండో వ్యక్తి ఇన్వాల్వ్ కాలేదు. సో జీవుడు ప్రకృతితో ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత ఎక్కువ సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖాలకి కారణం ప్రకృతే, కానీ అది మనము ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామో అన్న దానిపై ఆధారపడి ఉంది. మనం ప్రకృతితో ఎంత ఎక్కువ బంధాన్ని పెంచుకుని ఉంటామో అంత ఎక్కువ సుఖ దుఃఖాలకి మనం అనుభవించాల్సి వస్తున్నది. సో ఆ విధముగా ఆ సుఖ దుఃఖాలు అనుభవించడానికి కారణము జీవుడే. జీవుడు ప్రకృతితో ఉన్న బంధమే. జీవుడికి ఎంత ఎక్కువ బంధం ఉంటే అంత ఎక్కువ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. ఆ సుఖ దుఃఖాలు అనుభవించడం దగ్గర నుంచి కోరికలు పుట్టుకొస్తున్నాయి. ఆ తీరని కోరికలతో మరో శరీరాన్ని తీసుకుంటూ వస్తూ ఉన్నాడు. అది ఆ కోరిక సత్వగుణ కోరిక అయితే పై ప్రపంచానికి వెళ్తున్నాడు. రజోగుణం కోరిక అయితే ఇక్కడ ఉంటున్నాడు. తమో గుణం కోరిక అయితే కింద జన్మలకు వెళ్ళిపోతున్నాడు. సో ప్రకృతి పురుషుడికి ఉన్న సంబంధం, క్షేత్రజ్ఞుడు వేరు. సో అర్థమవుతుంది కదమ్మా. ఇది మనం గ్రహించాల్సిన విషయం. భౌతిక కార్యకారణములన్నింటికీ ప్రకృతియే హేతు.
జగత్తునందు వివిధ సుఖ దుఃఖాలకి జీవుడే కారణము. ప్రతి మార్పుకి నీ చుట్టూరు జరుగుతున్న ప్రతి దానికి ప్రకృతే కారణం. కానీ నువ్వు దాని నుంచి ఎట్లా రియాక్ట్ అవుతున్నావు, ఎట్లాగా అనుభవిస్తున్నావు అన్న దానికి నీవు మాత్రమే కారణము. యుద్ధానికి కారణం ప్రకృతే. ఈ యుద్ధం నుంచి ఎట్లా దీన్ని తీసుకుంటావు అన్న దానికి కారణం నువ్వు మాత్రమే. రైట్ రైట్. ప్రకృతికి పురుషుడికి ఉన్న సంబంధం ఇది బేసికల్ గా. రెండు అనాది, రెండు ఎప్పటికీ అలాగ ఉంటూనే ఉన్నాయి. రెండిట్లోనే మార్పు చెందుతుంది. కానీ ఆ మార్పుకి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు అన్న దాన్ని బట్టి నీ కర్మ ఆధారపడి ఉండిపోతుంది. దీనన్నిటికీ నువ్వే కారణము, జీవుడే కారణము. ప్రకృతిని బ్లేమ్ చేయడానికి వీల్లేదు. ప్రకృతి దాని తత్వం అది అలాగే వెళ్ళిపోతుంది. మనము దానితో ఎంత సంపర్కం ఏర్పరచుకుంటున్నాము అన్న దానిపైనే ఆధారపడి ఉన్నది. ఇప్పుడు అర్థమవుతుందమ్మా క్షేత్రము క్షేత్రజ్ఞుడికి ఈ ప్రకృతికి పురుషుడికి ఉన్న తేడా? ప్రభుజీ విజయమాతాజీ క్వశ్చన్ కి ఎక్స్టెన్షన్ ప్రభుజీ. ఇప్పుడు ప్రకృతి పురుషుడు అన్నది కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్రభుజీ. కానీ ఆత్మ పరమాత్మ క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండిటికి కాన్సెప్ట్ ఒకటే కదా ప్రభుజీ? నాకు అర్థం కాలేదు. ఆత్మ పరమాత్మకి క్షేత్రము క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు కాదు అంటే పరమ క్షేత్రజ్ఞుడు. అలా కాదు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఇట్స్ ఎంటీ బాక్స్. అందులో ఉండే ఎంటిటీ జీవాత్మ. ఇప్పుడు జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు. ఆ రెండింటిని హోల్డ్ చేసే ఎంటిటీ క్షేత్రం. దేహము క్షేత్రము ఒకటే. దేహము కదా ప్రభుజీ? దేహం అన్న క్షేత్రం అన్న ఒకటే. క్షేత్రం అన్న ఒకటే. ఇప్పుడు దేహంలో ఉండేది ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి. అదే దేహంలో ఉండే ఆ దేహమే క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞుడు పరమ క్షేత్రజ్ఞుడు. ఓకే ఓకే, అక్కడ దాకా కరెక్టే. అంటే ఈ కాన్సెప్ట్ జ్ఞేయము అంటే ఏంటి ప్రభుజీ? జ్ఞానము జ్ఞేయము రెండు పక్కన పెట్టేసాయండి. అది వేరే. ఓకే, అంతే. జ్ఞానం అంటే ఈ జీవానికి ఉండే జ్ఞానము బేసికల్ గా. వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ నీడ్ బేసికల్లీ. అది తెలుసుకున్నవాడే జ్ఞేయి. తెలుసుకునే విధానము, తెలుసుకున్న తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగించగలడం అనేది జ్ఞేయం అన్నది. జ్ఞానము జ్ఞేయం. రైట్. చెప్పండి సుజాత మాతాజీ. సో నేననేది ప్రభుజీ ఇప్పుడు ఆత్మ పరమాత్మ క్షేత్రము దేహము, క్షేత్రంలో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు పరమ క్షేత్రజ్ఞుడు. సో ఆత్మకి పరమాత్మకి క్షేత్రజ్ఞుడు పరమ క్షేత్రజ్ఞుడికి కాన్సెప్ట్ అంతా ఒకటే కదా అని అంటున్నాను. ఒకటే. ఓకే, ఆ కాన్సెప్ట్ వైజ్ ఒకటే. బట్ దీనన్నిటిని ఏంటి యూనిఫై చేస్తుందనగా ప్రకృతి. ప్రకృతి పురుషుడు ఇంకా కంప్లీట్లీ డిఫరెంట్. దాని ద్వారా ప్రకృతి త్రిగుణాలు అవంతా. క్షేత్రము కూడా ప్రకృతి నుంచి వచ్చినదే. ఆ విధముగా అంత మాత్రం రెండు సమానం కాదు. ఇట్స్ వన్ సబ్సెట్ బేసికల్ గా. అంతే కదా. అందులోంచి వచ్చిన ఒక చిన్న విషయం, అంతే. ప్రకృతి నుంచి వచ్చిన ఒకనొక విషయం క్షేత్రం బేసికల్. క్షేత్రానికి నుంచి ప్రకృతిలో త్రిగుణతత్వం ఉంది. రైట్. ఆ త్రిగుణతత్వం బంధిస్తుంది. ఆ త్రిగుణతత్వం సుఖ దుఃఖాలకి కారణం త్రిగుణతత్వం కూడా కాదు. మనము ఆ త్రిగుణతత్వాన్ని ఎట్లాగా స్వీకరిస్తున్నాము అన్నది. ఆత్మ ఎంత ఎక్కువ ప్రకృతితో బంధం ఏర్పరచుకుంటుందో అన్నది సుఖ దుఃఖాలకి కారణం అవుతుంది. పురుష సుఖ దుఃఖానం. ఆ పురుష అంటే ఆ జీవుడే కారణము. ఆ జీవుడే దానికి కారణము. అర్థమవుతుంది కదమ్మా? ప్రకృతిలోంచి రావడం వల్లే ప్రకృతిలో అన్ని ఆకర్షిస్తూ ఉంటదేమో ఈ జీవుడు. ప్రకృతిలో రావడం వల్లనే ప్రకృతి నుంచి ఆకర్షిస్తుందేమో జీవుడు. అలా జీవుడు ఆకర్షించడానికి వీల్లేదు. జీవుడు ప్రకృతికి సంబంధించిన వ్యక్తి కాదు. ఉన్నత శక్తి. జీవుడు ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన వ్యక్తి. అర్థమవుతుంది కదా. జీవుడు ఆధ్యాత్మిక సంబంధించింది. అయితే ఎక్కడ తేడా వస్తుంది అంటే ప్రకృతి పైన ఆధిపత్యం. ఇది సులభంగా ఉంది. ఈ ఆనందం 9వ అధ్యాయంలో వస్తుంది. భగవంతుడు తాలూకా హ్లాదిని శక్తి తత్వం అని 9.13-14 శ్లోకాల్లో వస్తుంది. ఆ ఆనందించే శక్తి మనకి భగవంతుని తాలూకా అనంత స్వరూపం నుంచి వస్తుంది. సూక్ష్మ ఆనందం.
సూక్ష్మ ఆనందము మనము ప్రకృతి నుంచి ఎంటిటీ చాలా చిన్నది, ఆనందిద్దాం అనుకున్నది. అది ప్రకృతి నుంచి పొందే ఆనందంతో సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనం. ప్రకృతి నుంచి వచ్చే ఆనందం టెంపరీ. ప్రకృతి నుంచి వచ్చే ఆనందం టెంపరీ. టెంపరీ అంటే ఒక గులాబ్ జాము, ఒక ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఆనందం వస్తుంది. రెండోదో మూడోదో తినేసరికి ఆనందం మారిపోతూ ఉంటుంది. అది మనం గ్రహించగలగాలి. మనం ఏం చేస్తుంటామంటే ఇంకొక ఆనందించే వస్తువు కోసం పరిగెడుతూ ఉంటాం. ఈ వస్తువు నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చింది, ఇంకొంచెం ఆనందించే వస్తువు ఇంకొకటి ఉంది అని పరిగెడుతూ ఉంటాం అన్నమాట. ఇది టెంపరీ అని గ్రహించగలగాలి. భగవద్గీత చదివిన తర్వాత ఈ ఆనందము టెంపరీ, ఆనందం లేదు అనడానికి వీల్లేదు. ఆనందం ఉన్నది, అంత మాత్రాన్ని ఆనందించకూడదు అని కూడా కాదు. ఇది టెంపరీ. దీనిని మించి పెర్మనెంట్ ఆనందం ఏమిటి అన్నది క్వశ్చన్ చేయగలగాలి. ఇది ఎందుకు టెంపరీగా ఉంటుంది, ఎందుకు పెర్మనెంట్ గా ఉంటుంది అంటే దానికి సమాధానం 20-21 శ్లోకాలు. అది ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి దానిని మనం ఆపలేం. మార్పు చెందడాన్ని మనం ఆపలేం. అది ప్రకృతికి ఉండే లక్షణము. దేహము మార్పుని మనం ఆపలేం. ఆ మార్పును ఆపలేము కాబట్టి మనం ఏం చేస్తామో, చిన్న ఆనందించే తత్వము, శక్తి మనకు ఉన్నది కాబట్టి దాంతో ప్రతి నిమిషము ప్రతిరోజు దీనికి దేహానికి ఇట్లా చేస్తే ఆనందం పొందుతామని ఏ రోజుకి ఆ రోజు టెంపరీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం బేసికల్గా. ఇది టెంపరీ అని గ్రహించగలిగితే అవునా పెర్మనెంట్ ఆనందం ఒకటి ఉందా, ఏది అది అని మనం క్వశ్చన్ చేసుకోగలిగినాడు అప్పుడు ఈ పెర్మనెంట్ ఆనందము ఈ జీవతత్వానికి ప్రకృతి నుంచి రాదయ్యా. ఎందుకంటే ప్రకృతి భౌతిక తత్వం నుంచి వచ్చింది కాబట్టి ఆధ్యాత్మిక తత్వంలో ఆనందం ఉంది అని చెప్పి మనకి గ్రంథాలు చెప్పుతున్నాయి, శాస్త్రాలు చెప్పుకొస్తున్నాయి. అది మరి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎట్లా వెతుక్కోవాలి అన్నది కూడా మార్గం మనకి ఈ శ్లోకాల్లోనే ఉన్నది బేసికల్ గా. అది భగవంతుని భక్తియుక్త సేవలో మాత్రమే వస్తున్నది అని ప్రతి గ్రంథము చెప్పుకొస్తుంది బేసికల్ గా. అవుతుంది కదమ్మా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ బేసికల్లీ. కొంచెం ఉపదేశామృతంలో ప్రభుజీ ఈ మధ్యన చదివాం కదా ప్రభుజీ, ఎగ్జామ్ అని చెప్పేసానండి. దానిలో ఈ సంసారము ఒక సాగరము, దాన్ని పట్టుకుని వెళ్ళడానికి నావనేమో మానవ జన్మ, వేదవాంగ్మయము ఆచార్యులు వచ్చేసేమో నావికులు. మన జీవితంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా పవనాలు లాంటివి, వాటిల్ని గమ్యాన్ని చేర్చడానికి ఉపయోగపడాలి అన్న వర్డ్ అది అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అదే ప్రభుజీ, అందుకనే గుర్తుకొచ్చింది. ఇది గ్రహించగలిగితే పొందే ఆనందం వేరు. ఎందుకంటే ఎందుకు ఆనందం వస్తుంది చెప్పండి ప్రభుజీ, మీరు చెప్పండి ప్రభుజీ. ఇది ఎందుకు ఆనందం వస్తుంది అంటే టెంపరీగా వచ్చే ఆనందము నుంచి దూరం అయిపోతేనే సగం ఆనందం వచ్చేస్తుంది. ఈ టెంపరీ ఆనందం నుంచి దూరం అవ్వగలిగితేనే సగము. ఎందుకంటే టెంపరీ ఆనందము ఈక్వల్ అమౌంట్ ఆఫ్ దుఃఖాన్ని తీసుకొస్తుంది, ఎందుకంటే టెంపరీ కాబట్టి. దాని నుంచి బయటపడడం నేర్చుకోగలిగితేనే సగం ఆనందం వస్తుంది. Then you will start, once you start doing devotional service, you will get 100% of that bliss factor basically. చెప్పండి అమ్మా సుజాతమ్మ. ఇప్పుడు మన ఎర్లీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ 20s 30s లో డెవోషనల్కి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే మెచ్యూర్డ్, అంటే నాట్ ఓన్లీ డెవోషనల్, మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు అంటే అందరి గురించి కాదు, జనరల్గా తక్కువ ఉంటుంది కదా ప్రభుజీ. వన్స్ వీఆర్ గెటింగ్ ఇన్ టు 40s 50s వెళ్తే వీ విల్ గెట్ మోర్ మెచ్యూరిటీ టువర్డ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అన్నది. కానీ డెవోషనల్కి వచ్చేవాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటారు 40s 50s అలా వెళ్తూ ఉంటే. సో ఇది మనిషి ఆత్మ. ప్రభుజీ స్టక్ అయ్యారా? లేదు చెప్పండి. ఓకే. మనకి ఇప్పుడు మన ఆత్మ ఒకటే, కానీ మనకి మార్పు చెందుతుంది మన దేహంలోని మార్పులను బట్టి మన మెచ్యూరిటీ డిపెండింగ్ అపాన్, ఇప్పుడు ఈ శ్లోకాన్ని బట్టి ప్రకృతిని బట్టినే మనకి మెచ్యూరిటీ వస్తుంది అని అంటారు. అంతేగాని అంటే ఆత్మ ఎప్పటికీ మారదు. కానీ మరి ఆ చేంజెస్, మెచ్యూరిటీస్ ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి ప్రభుజీ? బేస్డ్ ఆన్ ప్రకృతి ఏనంటే ఇదంతా
అలాగని అనడానికి వీల్లేదమ్మా. శరీరానికి అలాగే సంబంధం ఉందా ప్రభుజీ అలాగని అనడానికి వీల్లేదు సార్. బికాస్ ఎర్లీగా ఇది డిస్కవర్ చేసిన వాళ్ళందరినీ మనం చూస్తున్నాము. వాళ్ళు 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి సన్యాసత్వం తీసుకుంటున్నారు, చూసారా? అవును వాళ్ళు అవును ఎలా ప్రభుజీ, ఎలా వాళ్ళు ఎలాగా తీసుకోగలుగుతున్నారు అంటే ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఏజ్. ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, కాదనట్లేదు. ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, కౌమారం యవ్వనం ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. అక్కడ నుంచి ఇంకంతే. అక్కడ నుంచి కౌమార దశలోని అంత 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 ఇది ఉండదు బేసికల్ గా. మేము చిన్నప్పుడు బాడీ నీడ్స్ ఆర్ మోర్. నా 5 కోశల్లోని వాట్ ఏంటది అన్నమయ కోశంలోనే ఎక్కువ ఉంటారు వాళ్ళు. అవును బేసికలీ దేర్ అవును లైఫ్ రన్స్ అరౌండ్ అన్నమయ కోశ బేసికలీ. బట్ 20s కి 40s కి అనేసరికి 40s కి వచ్చేసరికి కొంత వైరాగ్య భావం వస్తుంది. సో సో ఏజ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. అంటే వయసులో ఉన్నప్పుడు యు ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు ఆపోజిట్ సెక్స్. ఆల్ దోస్ థింగ్స్ నల్లిఫైస్ లిటిల్ బిట్ విత్ ఏజ్. ఆల్ దోస్ థింగ్స్ నల్లిఫైస్ లిటిల్ బిట్ విత్ ఏజ్. బట్ దాని వలన కొంతవరకు ఉంది, కాదనట్లేదు, కొంతవరకు ఆ ఫ్యాక్టర్ ఉంటుంది బేసికలీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ పీపుల్ డూ ఇస్ దే ట్రై టు పుష్ దెమ్సెల్వ్స్ బ్యాక్ ఇన్ టు దట్ యూత్ఫుల్ బ్రాకెట్. అంటే ఇదంతా ప్రకృతిని ప్రకృతి యాక్సెప్ట్. కారణమే అంటారా ప్రభుజీ? ఎవ్రీథింగ్ ఈజ్ ప్రకృతేనా కారణం వీటన్నిటికీ? మనిషి ఇలా బిహేవ్ చేయడానికి అంటే మన బుద్ధి, మన మనస్సు, అహంకారము దానిలో అది అది సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ప్రకృతి కారణం ఉంది, కానీ ప్రకృతి సుఖ కారణం. దుఃఖాలకి జీవుడే కారణం. అండ్ ఫైనలీ అదే యూ ఓన్ ఇట్. ఫైనల్లీ ఫైనలీ యూ జీవితే ఓన్ ఇట్. కారణం. ఎస్ ఫైనలీ యూ ఓన్ ఇట్. ఫైనలీ యూ ఓన్ ఇట్. సో ఆ మార్పు వస్తున్నా ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? ప్రకృతే కారణం ప్రభుజీ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు జీవుడు రియలైజ్ అంటే అవ్వాలి. ఆత్మ శరీరమా ప్రభుజీ? జీవుడు అంటే సరే ఆత్మమ్మ. జీవుడు అంటే ఆత్మ. సుజాత మాతాజీ, ఇఫ్ నేచర్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్, ఎవ్రీబడి షుడ్ రియలైజ్ ఇట్ బై దట్ ఏజ్. ఓకే రైట్? సో ఫర్ ఎవ్రీబడి టు రియలైజ్ దట్ ఏజ్ వర్ణాశ్ర ధర్మం ఉంది. వర్ణాశ్ర ధర్మం ఏం చేస్తుందంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ ని ఈ విధముగా డైవర్ట్ చేయడానికి ఫోర్స్ చేస్తుంది. అది దట్ ఈస్ ద రీజన్ వై వర్ణాశ్ర ధర్మం ఫాలో అవ్వాలి. నువ్వు ఈ గృహస్థాశ్రమము సన్యాసాశ్రమం స్వీకరించి సో నౌ యువర్ బాడీ ఈజ్ వెరీ ఫేవరబుల్ ఫర్ దిస్. అండ్ నౌ సన్యాసాశ్రమాన్ని నువ్వు స్వీకరించగలిగితే, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించగలిగితే నువ్వు దీనిని అర్థం చేసుకోవడం సులభం అయిపోతుంది. లేదు ఇంకా నేను దీంట్లోనే ఉంటాను అనుకుంటూ కూర్చుని ఉన్నంత కాలము మరి ఆ చాయిస్ ఎవడు? జీవుడే కారణము దానికి. చాయిసెస్ కి అల్టిమేట్లీ హి ఈజ్ ద ఓన్లీ రీజన్ ఫర్ అల్టిమేట్లీ. సో ప్రకృతిలో ఉండే మార్పుని ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఉపయోగపడేలాగా చేయడానికి ప్రయత్నమే శాస్త్రం కూడా చేస్తుంది. ఆశ్రమ ధర్మం అందులోంచి వచ్చింది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో లెట్స్ గో టు ద పర్పట్. జీవులందరి వివిధ ఇంద్రియముల వ్యక్తీకరణకు భౌతిక ప్రకృతియే కారణం. 84 లక్షల జీవరాశులన్నీ భౌతిక ప్రకృతి నుంచే ఉద్భవించినవి. ఇవన్నీ వాస్తవులకు భిన్న దేహములందు జీవింపుకోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియ వాంఛల చేత కలుగుచున్నవి. సో 84 lakhs of species are just a function of our desires. 84 లక్షల తాలూకు జీవరాశులు కూడా కేవలము మన కోరిక పైనే అవి రకరకాల శరీరాలుగా వస్తున్నాయి. అతడు అట్టి వివిధ దేహమునందు ప్రవేశపెట్టినప్పుడు వివిధములైన సుఖ దుఃఖములు అనుభవించు. అతడు అనుభవించు ఆ భౌతిక సుఖ దుఃఖములకు అతని దేహమే కారణము కానీ స్వయముగా అతడు కాదు. నిజస్థితిలో జీవుడు నిస్సందేహముగా ఆనందమును అనుభవించు. కనుక అట్టి స్థితి అతని వాస్తవ స్వరూప స్థితి. కానీ ప్రకృతిపై అధికారము చలాయింపగోరుట చేత అతడు ఈ భౌతిక జగత్తును చేరుట సంభవించును. అట్టి భావనలు ఆధ్యాత్మిక జగత్తునందు ఉండవు. అది సదా అట్టి వాణి నుండి శుద్ధమై ఉండును. భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరును వివిధ దేహ సుఖముల కొరకై తీవ్రముగా ప్రయత్నించుచుందరు. స్పష్టముగా తెలుపవలన ఈ దేహమునది ఇంద్రియ కార్యముల పరిణామమని తెలుపవచ్చు.
ఈ ఇంద్రియములే కోరికలను పూరించుకునేటకు గల సాధనము కారణము. సారాంశం ఏమనగా అట్టి దేహము మరియు సాధనములు వంటి ఇంద్రియములన్నీ ప్రకృతిసే ప్రసాదింపబడుచున్నవి. సో ఈ సుఖ దుఃఖాలు అన్నవి కంప్లీట్ గా కూడా మన ఇంద్రియాలకు సంబంధించింది. ఇంద్రియాలు ప్రకృతి నుంచి వస్తున్నది. కానీ ఈ సుఖ దుఃఖాలని అనుభవించగలిగే ఆ జీవుడు అనుభవిస్తున్నాను అంటే మనము ఆ జీవుడు ఎంత ఎక్కువ ఈ ప్రకృతికి దగ్గరగా ఉంటే అంత ఎక్కువ సుఖ దుఃఖాలకి లోనవుతున్నాడు. ఎంత ఎక్కువ ప్రకృతికి దూరంగా ఉండగలిగితే, ఎంత ఎక్కువ ప్రకృతిని అర్థం చేసుకుని, ఎంత ఎక్కువ ఈ స్థితిని అర్థం చేసుకుని దానికి అతీతంగా ఉండగలిగితే దెన్ హీఈస్ అవే ఫ్రమ్ దిస్ మిజరీ బేసికలీ. రైట్. సో తరువాత శ్లోకం స్పష్టముగా చేయబడినట్లు జీవుడు తన గత జన్మ కర్మలు మరియు వాంఛలకు సంబంధించిన పరిస్థితిని అనుసరించి పతితుడో ధన్యుడో అగుచున్నది. జీవుని కర్మలు మరియు వాంఛలను అనుసరించి భౌతిక ప్రకృతి అతనిని వివిధ దేహములను ఉంచును. అటు దేహములు పొందుటకు మరియు వాటిని అనుగుణముగా సుఖములను గాని దుఃఖములను గాని అనుభవించుటకు జీవుడే కారణం. దేహము భౌతిక పదార్థం ఒకటిచే ప్రకృతి నియమమును అనుసరించి వర్తించింది కనుక జీవుడు అట్లు దేహమును పొందినంతనే ప్రకృతి ఆధీనమునకు వచ్చింది. ఆ సమయమున ప్రకృతి నియమములను మార్చు శక్తి జీవునికి మాత్రమును ఉండదు. ఉదాహరణకు జీవుడు ఒక సునక దేహమునందు బడినంతనే అతడు సునకము వలె ప్రవర్తింపవలసి వచ్చింది. మరో విధముగా అతను ప్రవర్తింపలేడు. ఒకవేళ జీవుడు సూకర శరీరమును పొందినచో తప్పక మలభక్షములు కావించుచు సూకరము వలె వర్తింపవలసి వచ్చింది. అట్లే జీవుడు దేవతా శరీరమునందు ఉంచబడినచో అతడు ఆ శరీరము అనుగుణముగా వర్తింపవలెను. అది ఏ ప్రకృతి నియమం. కానీ జీవుడు పొందు అన్ని స్థితులు యందు పరమాత్మ జీవాత్మతో కూడి ఉండును. వేదమునందులే ముండకోపనిషత్తు ద్వారా సుపర్ణ సాయుజ సుఖయ అని వర్ణింపబడింది. జీవుని పట్ల గొప్ప దయ కలిగిన పరమ పురుషుడే అతను ఎల్లప్పుడూ అనుసరించుచు అన్ని పరిస్థితులందు పరమాత్మగా అతని చెంతనే నిలిచి ఉండును. రైట్, క్లియర్. సో సుఖ దుఃఖాలకి కారణము జీవుడు, మన దేహానికి కారణము జీవుడు. కానీ ఒకసారి ఆ దేహాన్ని వచ్చిన తర్వాత జీవుడు ఆ దేహ ధర్మాన్ని పాటించాల్సిందే. ఆ దేహ ధర్మానికి బందీ అయిపోవలసింది. మరి దానికి కారణం ఎవరయ్యా అంటే ప్రకృతి ఇంద్రియాలు వలన మనకి ఉన్న కోరికలు. మరి ఇదంతా ప్రకృతే కారణం కదండి, ప్రకృతియే కారణం. కానీ జీవుడే కారణం. ఎందుకంటే అది ప్రకృతి లక్షణం. నేను ఆ సినిమాకి వెళ్ళాను కాబట్టి నేను ఏడవాల్సి వచ్చింది కాబట్టి సినిమానే బ్లేమ్ చేస్తా. సినిమాకి వెళ్ళడం అన్నది నీ ఉద్దేశం. సినిమాని చూడాలనుకున్నది నువ్వు, దానిలోని అనుభవించాలనుకున్నది నువ్వు. బ్లేమ్ చేయాల్సిన సినిమాని. సినిమా అదొక హర్రర్ ఫిలిం, దాని లక్షణం అది చేసుకెళ్ళిపోతుంది. నేను భయపెట్టడమే దాని లక్షణం. దానిని కావాలి అనుకోవడం నీ తప్పు. కావాలి అనుకున్నది నువ్వు చేసిన పని, కరెక్ట్ కదా. సో కావాలి అనుకోవడం వలన నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు. సో ఆ సుఖ దుఃఖానికి కారణము నువ్వా సినిమానా? సినిమా దాని పని అది చేసుకెళ్ళిపోతుంది, ప్రకృతి దాని పని అది చేసుకెళ్తుంది. దానితో మనం ఎంత సంబంధాన్ని పెట్టుకుంటాము అన్నది స్వతంత్రం మనకుంది. ఆ స్వతంత్రాన్ని సద్వినియోగమా దుర్వినియోగం? సద్వినియోగం అంటే ఏమిటి, దుర్వినియోగం అంటే ఏమిటి? దాంట్లో ఎంత మమైకం పొందితే అంత దుర్వినియోగం చేసుకుంటున్నాము, ఎంత దూరంగా ఉండగలిగితే అంత సద్వినియోగం చేసుకుంటున్నాము. ఎస్ విక్రమ్ ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అంటే అందరు మాతాజీలు అడిగే క్వశ్చన్స్ వింటున్నాను. నేను యాక్చువల్ గా డ్రైవ్ చేస్తున్నా గురూజీ, అందుకని క్లాస్ మిస్ అవ్వకూడదని వింటున్నాను న్యూజెర్సీ నుంచి ట్రావెల్ చేస్తూ. కానీ సింపుల్ గా ఇదే మనం సెకండ్ చాప్టర్ లో కూడా చదువుకున్నాం కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రకృతి అయినా అనేదే మాయా ఇంద్రియాలు, ఆ కంట్రోల్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కానీ అందరూ అడుగుతున్నట్టు నా నా నేను అర్థం చేసుకున్నది కరెక్టా కాదో ఒకసారి కొంచెం చెప్పండి గురూజీ. బేసికల్ గా మనకి మన ప్రకృతిలో ప్రకృతి వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన ఇంద్రియాలతో మన బుద్ధి అనేది
మనం కంట్రోల్ చేసుకోవటం, ఆ బుద్ధి అనేది లొకేట్ అయ్యేదే మన మనసు. ఆ ఆ ఏదైతే మన ఆత్మ ఉంటుందో, ఆత్మకి మనసు బుద్ధి కన్నా ఎక్కువ కర్మ. కర్మ అనేది ఆత్మ క్యారీ చేస్తుంది, అంతేగాని మనసు బుద్ధి ఆత్మ కన్నా కర్మ క్యారీ చేసేది ఆత్మ. అలానే బుద్ధిని క్యారీ చేసేది మనసు. ఆ రెండిటిల్ని కలిపి మనం మన శరీరాన్ని యూజ్ చేసి మనం అప్లై చేసేదే మనకి ఫైనల్ గా వచ్చే కర్మ. అది మంచిదావనే ఉండి చర్మదావనే ఉండి అది ధర్మం పాటించి చేసేది. అంతేనా గురూజీ? సో 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 కొన్ని విషయాలు ప్రభు. కర్మ is not carried with soul. Okay, let's come to that. Karma is not carried with, is it carried or not, we'll discuss in a minute. So basic concept of, you have to understand the gross body, subtle body. సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. ఇంద్రియాలు స్థూల శరీరానికి సంబంధించింది. మనసు, బుద్ధి, అహంకారం అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఇందులో అహంకారం అంటే మళ్ళీ మిథ్యాహంకారం, ద రియల్ ఇగో అండ్ ఫాల్స్ ఇగో. ఫాల్స్ ఇగో అనేది ఏంటంటే నేను శరీరం అనుకోవడం ఫాల్స్ ఇగో. నేను ఈ ఇంద్రియాలతో పోల్చుకోబడడం ఫాల్స్ ఇగో. ఐ లైక్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దిస్, ఇదంతా కూడా ఇంద్రియాల నుంచి వస్తున్నది, ఇంద్రియాల నుంచి వస్తున్న భావం, రైట్? సో 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 ఈ ఇప్పుడు కర్మ ఏం చేస్తుంది? మనం కర్మ రెండు పదాలు, కర్మని రెండు విధాలుగా మనం అర్థం చేసుకొని రెండు విధాలుగా వాడుతాం మనం. ఎనీథింగ్ దట్ వీ ఫేస్, కర్మానుసారంగా మనం ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం, దానికి ఎట్లా రియాక్ట్ అవుతాం అన్నది మళ్ళీ కర్మ క్రియేట్ అవుతుంది. సో కర్మ ఈజ్ సంథింగ్ దట్ వీ ఫేస్, సంథింగ్ దట్ వీ డూ, బోత్ ఆఫ్ దమ్ ఆర్ కర్మ. సో వాట్ వీ ఫేస్ అన్నది ప్రకృతి, మన పూర్వ ఫలితాల వలన అది మనము రియాక్ట్, ఆ సిచ్యువేషన్ మనకి ఫేస్ చేస్తాము, అది కర్మ వలన వస్తుంది. అది ఆత్మ ఏమి క్యారీ చేయట్లేదు. ఆత్మ క్యారీ చేసేది ఏమిటయ్యా అంటే మనసు, బుద్ధి, అహంకారాన్ని ఆత్మ తీసుకువెళ్తూ ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారం అంటే మనసు కోరికలతో నిండి ఉన్న కొద్ది, కోరికలతో నిండి ఉండేది, అన్ని కోరికలు మనసులో ఉంటాయి, అది మనసు తీసుకువెళ్తుంది. బుద్ధి అనేది కూడా ఆ నాలెడ్జ్, ద జ్ఞానం విత్ విచ్ యు ఆర్ యాక్టింగ్ ఇన్ లైఫ్, అది కూడా మన ఆత్మతో పాటు వెళ్తుంటుంది. అండ్ అహంకారం అంటే దేహభావం. మిథ్యాహంకారము, నిజాహంకారం అనుకోండి. మిథ్యాహంకారం అంటే దేహభావం. ఈ ఇంద్రియాలు, స్థూల శరీరము, ఈ మనసు, బుద్ధి, అహంకారాన్ని మిథ్యాహంకారం వైపు మలుస్తుందా లేదా అసలు అహంకారం వైపు మలుస్తుందా అంటే ద రియల్ సెల్ఫ్ నిలబెట్టిందనుకోండి, మన రియల్ సెల్ఫ్ నిలబెట్టగలిగితే అహంకారము ఏం చేస్తుందంటే, బుద్ధి ఆత్మ మాట వింటుంది తప్పితే మనసు మాట వినదు. మనసు ఇంద్రియాల మాట వినడం, మనసు బుద్ధి మాట వినడము, ఇది కర్మను డిసైడ్ చేస్తుంది. ఇది మన కార్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఆ కార్యము కర్మ కింద మారుతుంది. అవి కర్మ కింద మారని కార్యాలన్నీ కూడా కోరికల కింద మిగిలిపోయి అది శరీరాన్ని డిసైడ్ చేస్తుంది, నెక్స్ట్ శరీరాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఆ విధముగా కర్మ ఆత్మతో వెళ్తుంది, కోరికలు ఆత్మతో వెళుతూ ఉంటాయి. అవి కర్మ. అర్థమవుతుంది కదా ప్రభు? అది అంటే వెళ్ళి కోరికలు ఆత్మతో వెళ్ళుంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనం చేసే కార్యాలను బట్టి వచ్చాయి. మనం చేసే ఒక ఇన్సిడెంట్ కి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, ఒక గులాబ్ జామ్ కనబడితే దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, అది మనకి కర్మ క్రియేట్ చేస్తుంది. బేసికల్ గా అది ఎట్లా రియాక్ట్ అవుతున్నాము అన్న దాన్ని బట్టి అది కోరిక. అది తీరినా తీరకపోయినా అది కోరిక రూపంలో ఉంది కాబట్టి ఆ కోరిక కర్మ తాలూకా పెర్సానిఫికేషన్ అనుకుంటే, ఎస్, వాట్ యు సెడ్ ఈస్ రైట్. కర్మ ఆత్మతో వెళుతుంది, బట్ కర్మ వెళ్ళట్లేదు, కోరిక రూపంలోనే వెళుతుంది. బేసికల్ గా అది కోరిక రూపంలోనే ఆత్మతో పాటు మనసులో ఉండి వెళుతుంది బేసికల్ గా. So what is your question? So is this your understanding, Prabhu, or is it little different? I felt it's little different from your understanding. ఆ ఒకే ఒక్క డిఫరెన్స్ మెయిన్ గా నాకు అనిపించింది, కోరిక కూడా ఆత్మతో పాటు ట్రావెల్ చేస్తుంది. కోరికే ఆత్మతో పాటు ట్రావెల్ చేస్తుంది. కర్మ ఈజ్ మోడిఫైడ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డిజైర్
and that desire travels basically. And then the karma factor that decides the desirability, that gives you the next body. సో ఆ నెక్స్ట్ బాడీ మనం చేసే కర్మ పైన ఆధారపడి ఉంది అని చెప్తున్నాము. సో మనం చేసే కర్మ కోరికను బలవంతం చేస్తుంది. మనం చేసే కర్మ కోరికను బలవంతం చేస్తుంది. సో మనం రోజుకి సింపుల్ ఎగ్జాంపుల్ మాట, రోజుకి you are so much attracted to opposite sex. So you are doing different acts in that direction, basically, like, watching certain things, reading certain books, and everything is satisfying that particular desire. So you're actually doing certain karmas, basically. You're actually doing certain karmas that you're not going to carry to the next life. But the desires that are accumulated with that karma are going to be carried to the next life. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఆ కోరికలన్నీ కూడా నెక్స్ట్ లైఫ్ కి వెళ్ళడానికి ఆ పర్టికులర్ కర్మకు సంబంధించిన కోరికలు, ఎటువంటి కర్మలు చేస్తే ఆ కోరికలు తీరుతాయి అన్న భావనతోని ఆత్మని ఆ కోరికలు ఈ పర్టికులర్ కర్మ చేసే జీవరాశి ఏమిటుందా అని వెతుక్కుంటూ అది ఏ పావురంలోనో పెడుతుంది తీసుకెళ్ళి. ఎందుకంటే పావుర శరీరము రోజుకి 60-70 సార్లు ఇట్ కెన్ ఎంగేజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సెక్షువల్ యాక్ట్స్ బేసికలీ. సో ఇప్పుడు కర్మ మనల్ని ఆ శరీరానికి తీసుకెళ్ళిందా? ఆ కర్మ నుంచి వచ్చిన కోరిక దాని ఆ శరీరానికి తీసుకెళ్ళింది. మనం అటువంటి కర్మలు చేస్తున్నాము కాబట్టి ఆ కర్మల నుంచి ఆ కోరిక బిల్డ్ అయింది కాబట్టి, ఆ బిల్డ్ అయిన కోరిక మనసులో ఉంది కాబట్టి, మనసు ఆత్మతో పాటు ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనకి ఆ పర్టికులర్ శరీరం తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా ప్రభు? దట్ ఈస్ ద సింపుల్ బేసిక్ ప్రిన్సిపల్స్ బేసికల్. ఇవన్నీ కూడా ప్రకృతి తత్వంతోనే జరుగుతుంది, కానీ దానికి జీవుడే కారణం. ప్రకృతి వలన జరుగుతుంది. యూ యాజ్ జీవ, యూ యాజ్ అ పర్సన్ ఆర్ లెట్టింగ్ ఇట్ హ్యాపెన్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ యువర్ వాచ్. సో యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ the what do you call it, sukha dukkalu, the happiness or the distress of that any act that is coming from Prakriti. You are responsible because you are making those choices. Why are you making certain choices? Because you have the desire to be master of material world. భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయిద్దాము అన్న ఒక చిన్న కోరిక వలన మనము రకరకాల డెసిషన్స్ తీసుకుంటాము. ఆ డెసిషన్ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వే కారణము. అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, నువ్వే కారణమయ్యా అని నువ్వేం చేస్తున్నావు అంటే, నీ కారణము నీ యొక్క ఈ కోరిక బలమైన వీటి వలన ఈ శరీరానికి ఒక శరీరాన్ని ఇస్తున్నావు, ఈ జీవికి ఇంకో శరీరాన్ని ఇస్తున్నావు, ఒక కుక్క శరీరాన్ని ఇస్తున్నావో, పంది శరీరాన్ని ఇస్తున్నావో, నువ్వు ఏ శరీరాన్ని ఇచ్చినా సరే నీ మాట మన్నించి నీతో పాటు ఆ శరీరాన్ని పరమాత్మ అనుభవిస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. దాని పరమాత్మ ఆ పర్టికులర్ శరీరాన్ని అనుభవించడానికి కూడా నువ్వే కారణము. కానీ పరమాత్మ దయామయుడు కాబట్టి నీకు తోడుగా నువ్వు ఏ శరీరాన్ని స్వీకరిస్తే ఆ శరీరాని కోసం వస్తున్నాడయ్యా అని చెప్పుకొస్తున్నారు. అది ముండకోపనిషత్తులో చెప్పిన మాట కింద శ్రీల ప్రభుపాదుల వారు మనకు ఒకసారి గుర్తు చేస్తున్నారు. బేసికల్ గా పరమాత్మని దయాగుణ తత్వాన్ని గుర్తు చేయడానికి ఈ సెంటెన్స్ ఇక్కడ వాడారేమో అనిపించింది నేను చదువుతున్నప్పుడు. అది రైట్. సరే, 22వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతా ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. పురుషః ప్రకృతిస్థో హి భుంఖే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంఘోస్య సదసధ్యోని జన్మసు. అనువాదము: భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనం సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దేనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. హరే కృష్ణ. సో ప్రకృతి తన కార్యం అది చేసుకు వెళ్ళిపోతున్నది. అందులో సుఖ దుఃఖాలకి కారణము జీవుడు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సుఖ దుఃఖాలకి కారణం జీవుడైన కొన్నిసార్లు జీవుడు మంచి గుణంలో ఉన్నాడు, ఒకసారి జీవుడికి మంచిగా అనిపిస్తుంది, ఒకసారి జీవుడికి బాధగా అనిపిస్తుంది. దీనినే గుణతత్వము అని పిలుచుకొచ్చారు.
సో భౌతిక ప్రకృతి ఎందులో త్రిగుణములను అనుభవించుచు, భౌతిక ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయా అర్జున, అది రజోగుణం, తమోగుణం, సత్వగుణం అని. దానిని అనుభవిస్తూను జీవుడే కారణం సుఖ దుఃఖాలకి. అయితే ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్న జీవుడు సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా అని దానిపైన ఆధారపడి ఉత్తమ జన్మలను పొందడమో అధమ జన్మలను పొందడమో జరుగుతుంది అర్జున అని చెప్పుకొస్తున్నాడు. మళ్ళీ ఈ త్రిగుణ తత్వం మనకి 14-17 అధ్యాయాల్లోని పూర్తిగా ఈ త్రిగుణ తత్వాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు భగవంతుడు. అంటే త్రిగుణ తత్వం నుంచి మనం ప్రాక్టికల్ గా ఏమి చేస్తే త్రిగుణ తత్వంలో ఎట్లా ఉంటాము. సో 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 భౌతిక ప్రకృతి కారణము, భౌతిక ప్రకృతిలో ఉండే త్రిగుణ తత్వాలు కారణము. కానీ ఫైనల్ గా అనుభవించేది, డెసిషన్ తీసుకునేది ఎవరయ్యా అంటే జీవుడు మాత్రమే. అది దాని నేచర్, దానినే మనం మాయ అంటున్నాము. ఆ త్రిగుణ తత్వం మాయ తాలూకు 3 లక్షణాలు అవన్నీ. దానిని మనం మార్చలేము, దానిని మనం బ్లేమ్ చేయడంలోని ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ ఫైనల్ గా డెసిషన్ తీసుకునేది ఎవరయ్యా అంటే జీవుడే. జీవుడి దగ్గర ఇన్ని ఉన్నాయి, ఆ పనిముట్లన్నీ ఉన్నాయి. కానీ నేను ఈ నా సుఖ దుఃఖానికి కారణము నేను పర్టికులర్ సినిమాకి వెళ్ళాను కాబట్టి నేను అలా రియాక్ట్ అయ్యాను, పర్టికులర్ పుస్తకం చదివాను కాబట్టి నా అభిప్రాయం ఇలాగ ఉంది, అది నేను చదవడం వలన వచ్చినది అంటే ఎంత ఇండిపెండెంట్ నేను అన్నది మనం గ్రహించగలగాలి. మనకుండే స్వాతంత్రం ఎంత గొప్పగా ఉందో అన్నది మనం గ్రహించగలగాలి. కానీ దానిని మనం ఎందుకు సద్వినియోగపరచుకోలేకపోతున్నాము అన్నది మనం క్వశ్చన్ చేసుకోవాలి. త్రిగుణ తత్వాన్ని అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనమును సాగిస్తున్నాడయ్యా. అతను దానికి ప్రకృతితో గల సంపర్కమే కారణము. ఎంత ఎక్కువ ప్రకృతితో అతను బంధాన్ని పెంచేసుకుంటున్నాడో అంత ఎక్కువ ఆయన ఈ త్రిగుణ తత్వం ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటాడయ్యా. అంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ తో ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుందయ్యా అంటే అతనికి ఉత్తమ జన్మో అధమ జన్మో ఇస్తుందయ్యా, దేవతా జన్మో జంతు జన్మో ఇస్తున్నది. రైట్, నేను భాష్యం చదువుతాను. జీవులు ఒక దేహము నుండి మరి ఒక దేహమునకు ఏ విధముగా పరిణామమును చెందిన విషయమును అవగాహన చేసుకున్నట్టు ఈ శ్లోకం అత్యంత ప్రధానమైనది. మానవుడు జీర్ణములైన వస్త్రములు మార్చినట్లు జీవుడు జన్మాంతరమును ఒక దేహము విడిచి మరొక దేహమునకు పరిణామము చెందినని 2వ నందు చెప్పబడినది. భౌతిక జీవితం నందలి ఆసక్తియే ఇట్టి వస్త్రము వంటి దేహములను మార్పునకు కారణము. అట్టి మిథ్యాభావనచే బంధింపబడి ఉన్నంత వరకు బంధింపబడినంత వరకు అతను ఒక దేహం నుండి మరొక దేహమునకు మార్పు చెందవలసియే ఉండను. భౌతిక ప్రకృతిపై అధికారం చెలాయింపవలనని అతని కోరికయే అతనిని అట్టి అవాంఛిత పరిస్థితులందు నెలకొల్పను. భౌతిక వాంఛ ప్రభావము చే జీవుడు కొన్ని మార్లు దేవతగాను, కొన్ని మార్లు మానవుడుగాను, కొన్ని మార్లు జంతుదేహమును గాను, కొన్ని మార్లు పక్షిదేహము, కొన్ని మార్లు క్రిమిదేహమును, కొన్ని మార్లు జలాచర దేహములను, కొన్ని మార్లు సాధు జన్మను, మరొక కొన్ని మార్లు కీటక దేహమును పొందును. ఇది ఇట్లు అనంతముగా కొనసాగుచునే ఉండును. ఈ విధమైన అన్ని స్థితిని యందును జీవుడు తానే తన పరిస్థితులకు ప్రభువు అని భావించుచుండును. కానీ వాస్తవమునకు అతడు భౌతిక ప్రకృతి ప్రభావమునకు ఆధీనుడై ఉండును. సో అర్థమవుతుంది కదమ్మా. మళ్ళీ ఇక్కడ ముందు స్టేట్మెంట్ కొంత కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఈ విధముగా అన్ని స్థితుల యందు జీవుడు తానే పరిస్థితులకు ప్రభువు అని భావించను. తానే ప్రభువు అని భావించను అంటే ఇక్కడ ఏంటి అర్థం? వన్స్ యూఆర్ హ్యూమన్ బీయింగ్, వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూఆర్ డూయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ థింక్ యు ఆర్ అండర్ కంట్రోల్. బట్ భౌతిక ప్రకృతి ప్రభావానికి ఆధీనుడై ఉంటున్నాడు. సో యూ హ్యావ్ సరెండర్డ్ టు ద మెటీరియలిస్టిక్ వరల్డ్ అండ్ యూఆర్ క్లెయిమింగ్ what you call your supremacy, post surrender supremacy. ఆధీనం అన్ని పరిస్థితులకి నేనే ప్రభువు అన్న భావన ఎక్కడొస్తుంది? నువ్వు ఆల్రెడీ భౌతిక ప్రపంచానికి సరెండర్ అయిపోయావు కాబట్టి. సరెండర్ అయిపోయి ఆ దేహం ఉండడంలో దానికి నేనే గొప్ప, నేనే రాజుని శరీరానికి అన్న భావనలో బతికేస్తున్నావు బేసికల్గా. అదంతా భౌతిక ప్రపంచము ప్రకృతితో నిండి ఉన్నది అనేది మనం గ్రహించగలగాలి.
జీవుడు అట్టి వివిధ దేహములందు ఎట్లు ఉంచబడునో ఇక్కడ వివరింపబడినది వివిధ ప్రకృతి గుణములతో అతనికి గల సంపర్కమే అందుకు కారణం. కనుక ఎవరైనాను ఈ త్రిగుణములకు అతీతులై నిజస్థితి యందు నెలకొలవలసి ఉన్నది. ఆ విధముగా నిజస్థితి యందు నెలకొనిటియే కృష్ణ చైతన్యము. అట్టి దివ్యమైన కృష్ణ చైతన్య స్థితి యందు నెలకొనినంత వరకు జీవుడు తన భౌతిక చైతన్యము కారణముగా ఒక దేహం నుంచి మరొక దేహమునకు పరిణామము చెందవలసియే ఉండను. అతడు అనాది కాలము నుంచి భౌతిక వాంఛలను కలిగి ఉండిటియే అందుకు కారణము. జీవుడట్టి భౌతిక భావనను మార్చుకొనవలను. భౌతిక భావన యందు లేదా చైతన్యమునందు మార్పు అనున్నది ప్రామాణికుల ద్వారా శ్రవణము చేయట ద్వారానే సాధ్యము కాగలదు. అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి భగవతత్వమును గురించి శ్రవణము చేయటం అనేది ఈ విషయమున ఉత్తమమైన ఉదాహరణ. జీవుడు అట్లు శ్రవణ విధానమును అనుసరించినచో భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలెనని అనుడు అతని చిరకాల వాంఛ క్రమముగా నశింపగలదు. అతడు అట్లు తన ఆ భౌతిక వాంఛను నశింప చేసుకుని పరిణామం అనుసరించి అతని ఆధ్యాత్మిక ఆనందము లభింపగలదు. దేవదేవుని సాంగత్యమున జీవుడు జ్ఞానవంతుడైన కొలది ఆ జ్ఞాన పరిమాణము అనుసరించి అతడు శాశ్వతానందముతో కూడిన జీవితమును ఆస్వాదించునని వేదమంత్రములలోని తైత్రీయోపనిషత్తునందు తెలుపబడినది. హరే కృష్ణ. సో ఎవ్రీథింగ్ వి డిస్కస్డ్, మనం డిస్కస్ చేసిన విషయాన్ని అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. మనకి కాన్షియస్నెస్ చైతన్యము భౌతిక చైతన్యంతో ఉన్నామా ఆధ్యాత్మిక చైతన్యంతో ఉన్నామా? భౌతిక చైతన్యంతో ఉన్నంత కాలము అంతా నా కంట్రోల్లో ఉంది, నా జీవితం నా కంట్రోలే అన్న భావన ప్రకృతి నీకు తీసుకొచ్చేస్తుంటుంది. అది తీసుకొస్తున్న కొలది నువ్వు దానిపైన ఆధిపత్యం చలాయించాలి అన్న భావనతోని మరింతగా బందీ అయిపోతున్నావు. ఇది గ్రహించగలిగి, ఈ త్రిగుణతత్వాన్ని గ్రహించగలిగి ఆధ్యాత్మిక తత్వాన్ని తీసుకురాగలిగితే జీవితంలోకి అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ప్రామాణికుడైన గురువు నుండి శ్రవణము చేయడం ద్వారానే వస్తున్నది అని శ్రీల ప్రభుపాదులు గారు చెప్పుకొస్తున్నారు. రైట్? అది ఎందుకు అలా చెప్పారంటే మళ్ళీ మన నెక్స్ట్ శ్లోకాల్లో మనం చూస్తాం. అది కేవలము శ్రవణము ద్వారానే వస్తుందయ్యా. ఈ ఆధ్యాత్మిక అంటే నీ ఆ చైతన్యంలో మార్పు, ఆ నవవిధ భక్తి విధానంలోంచే వస్తున్నది. అది పరమ అది ఆ మార్పు చెందిన వ్యక్తి వలనే మనకు ఆ మార్పు వస్తుంది. ఇంకొకళ్ళు మార్పు తీసుకురాలేరు. ఇంకొకళ్ళు మార్పు తీసుకురాలేరు. ఆ మార్పు తెచ్చుకుని జీవిస్తున్న వ్యక్తి మాత్రమే ఆ మార్పు తీసుకురాగలుగుతాడు. అది శ్రవణం ద్వారానే జరుగుతుంది. సాధు పురుషుల శ్రవణం ద్వారానే జరుగుతుంది. సరేనా? హరే కృష్ణ. చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ. 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ కర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అనువాదము. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షకుడును, అనుమతించువాడును, పరమాత్మగా ప్రసిద్ధి నొందిన వాడును అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. హరే కృష్ణ. సో పరమాత్మేతి, మనకి పరమాత్మ పదం ముందు కూడా వచ్చింది. సో భగవంతుడు క్లియర్ గా పరమాత్మ తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న శ్లోకం ఇది. ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షకుడును, అనుమతించువాడును, పరమాత్మగా ప్రసిద్ధి పొందువాడు దివ్య భోక్త మరి ఒకడు కలడు. ఈజ్ దేర్. మనం అతనిని మాట వినట్లేదు, అతనిని గౌరవించట్లేదు, అతని దివ్య భోక్త కింద ట్రీట్ చేయట్లేదు. ఎందువలన అంటే మనకి ప్రకృతితో ఉన్న సంబంధం. అయినా సరే ఆయన కామ్గా ఉన్నాడు. నువ్వు చూసినా చూడకపోయినా, చేసినా చేయకపోయినా, ద క్వాలిఫికేషన్ ఆఫ్ దట్ పర్సన్ దట్ ఈస్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ ఇస్ దిస్. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఇదంతా నువ్వు భౌతిక ప్రపంచంలో ఉన్న బంధంతో ఏర్పడి జీవితాన్ని నడుపుకుంటున్నావు. ఇంత చేస్తున్నా సరే నీ దేహములందు దివ్య ప్రభువు, ఒక ఆధ్యాత్మిక శక్తి నిలబడి ఉందయ్యా. ఆధ్యాత్మిక యజమానుడు వాడి మాట నువ్వు వినట్లేదు, కానీ వాడు ఉన్నాడు అక్కడ.
పర్యవేక్షకుడును, అనుమతించువాడును. నువ్వు కంట్రోల్ ఇస్తే అతనే పర్యవేక్షణ చేస్తాడు నీ జీవితాన్ని. అతడే నిన్ను అనుమతిస్తాడు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో. పరమాత్మగా ప్రసిద్ధి పొందువాడును ఒక దివ్య భోక్త మరి ఒకడు ఉన్నాడయ్యా. అవుతుంది కదా. సో సో నీతో పాటు ట్రావెల్ చేయడానికి, నిన్ను ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి ఒక గైడ్ ఉన్నాడు. కానీ మనం దాన్ని ఎంతవరకు అతను ఆ గైడ్ ని మాట వింటున్నాము అన్నది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. సో 15వ అధ్యాయంకి వచ్చేసరికి 15.15 శ్లోకం, ఆ శ్లోకం మర్చిపోయినప్పుడు అందులో అర్జునుడు సర్వస్యచాహం సర్వస్యచాహం మన్నిష్ట మొత్తం ఏదో వస్తుంది అక్కడ. ఆ పరమాత్మని నేనే, ఆ పరమాత్మ స్మృతి మరుపు అన్ని నేనే ఇస్తున్నాను. ఇప్పుడు దాకా ఆ పరమాత్మను వ్యక్తి ఉన్నాడు, పరమాత్మ యొక్క వ్యక్తి ఉన్నాడు, పరమాత్మ ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పుకొచ్చి ఆ 15.15 శ్లోకంకి వచ్చేసరికి ఆ పరమాత్మను నేనే, నా అంశమే నేనే, నీకు ఆ మరుపు గుర్తింపు అన్ని తీసుకొస్తున్నాను అర్జున అని చెప్పి కన్వర్జ్ అవుతుంది అక్కడికి వచ్చేసరికి. అవును, మేబీ ఇక్కడ ఉందమ్మా శ్లోకం చదవనా? పర్లేదు. సో 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 చెప్తున్నాను అంటే అది పురుషోత్తమ యోగం అంట, పురుషోత్తమ అధ్యాయం కదా. పురుషోత్తమ తత్వం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరమాత్మని నేనే అని పురుషోత్తముడు చెప్తాడు బేసికలీ. ఓకే, సరే. ఎల్లప్పుడూ జీవాత్మతో కూడి ఉండు పరమాత్ముడు పరమ పురుషుని ప్రతినిధి అని ఇక్కడ చెప్పబడింది. అట్టి పరమాత్మ ఎన్నడూ సామాన్య జీవుడు కాదు. అద్వైత తత్వవేత్తలు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒకడే నేను భావించడం వలన ఆత్మ మరియు పరమాత్మను భేదము లేనని భావించరు. దీనిని స్పష్టపరచుటకు భగవానుడు తాను ప్రతి దేహమునందు పరమాత్మగా ప్రాతినిధ్యం వహించుచుందని చెప్పుచున్నాడు. మనకి అద్వైతం చెప్పేవాళ్ళు రెండు ఒకటే అని చెప్పుకొస్తారు, కానీ భగవంతుడి ఇక్కడ క్లియర్ గా చెప్పుకొస్తున్నాడు, నువ్వు నీ జీవితానికి నాయకుడివి, నీకు తోడుగా ఉండే పరమాత్మ వేరొకడు ఉన్నాడు అని. అతడు సదా జీవాత్మ కంటే భిన్నమైన వాడు కనుకనే పరా దివ్యుడు అని చెప్పబడినది. జీవాత్మ ఒక ప్రత్యేక క్షేత్రమునందు కర్మలను అనుభవించును, కానీ పరమాత్ముడు మాత్రం అల్ప భోక్తగా లేక దేహ కర్మలందు పాల్గొనవాడుగా కాకుండా సాక్షిగాను పర్యవేక్షకునిగాను అనుమతించును అనిగాను దివ్య భోక్తగాను వర్తించును. కనుకనే అతడు ఆత్మగా కాకుండా పరమాత్మగా తెలియబడెను. అతడు సదా దివ్యుడు. ఆత్మ మరియు పరమాత్మ భిన్నులననుట మిక్కిలి స్పష్టము. పరమాత్మకు సర్వత్రా పాణిపాదములుండవు, కానీ జీవాత్మకు అట్లుండవు. సర్వత్రా పాణిపాదములుండును, కానీ జీవాత్మకు అట్లుండవు. దేవదేవుని ప్రతినిధిగా పరమాత్మ హృదయమునందు నెలకొని జీవాత్మ వాంఛించినట్టు భోగానుభవమునకు అనుమతించుచుండను. పరమాత్మను అనుమతి లేనిదే జీవాత్మ ఏదీను చేయజాలడు. కనుకనే జీవాత్మ భుక్తము అనుభవించువాడు మరియు లేక పోషించబడినది, పరమాత్మ భోక్త అనుభవించువాడు లేక పోషించువాడు అని తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములైన జీవులందరి యందును మిత్రునిగా నిలిచి ఉంది. వాస్తవం ఏమనగా ప్రతి జీవియు భగవంతుని నిత్య అంశమై ఉన్నాడు. వారు ఇరువురును సదా సన్నిహితమైన సాక్షి సంబంధమును కలిగిందరు. కానీ భగవాను ఆజ్ఞను నిరాకరించి ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించుటకు స్వతంత్రముగా వర్తించే స్వభావము జీవునికి కలదు. అతడు ఈ స్వభావం కలిగి ఉన్నందునే భగవంతుని తటస్థ శక్తి అనిగా చెప్పబడింది. అనగా జీవుడు వాంఛించినచో భౌతిక శక్తి ఎందు గాని ఆధ్యాత్మిక శక్తి అందే గాని నిలపగలిగిన సామర్థ్యమును కలిగి ఉండను. జీవుడు భౌతిక శక్తి చే బద్ధుడై ఉన్నంత కాలము భగవానుడు అతనిని ఆధ్యాత్మిక శక్తి వైపునకు మరల్చుకొనుటకై పరమాత్మ రూపమున్న మిత్రునిగా అతను చెంత నిలిచి ఉండను. భగవానుడు అతనిని ఆధ్యాత్మిక శక్తి చెంతకు కొనిపోవుటకు ఎల్లప్పుడూ ఆరాటపడుచుండను. కానీ తనకున్న స్వల్పమైన స్వాతంత్రము కారణముగా జీవుడు ఆ శక్తి యొక్క సాంగత్యమును ఎల్లప్పుడూ నిరాకరించుచుండును. అర్థమవుతుంది కదమ్మా, చాలా క్లియర్ గా రాసుకొచ్చారు. ఆ స్వతంత్రము ఎంత, ఆ స్వతంత్రాన్ని మనం ఆయనకి సరెండర్ చేయగలగాలి. అది కానీ చేయగలిగిన నాడు మనము సంపూర్ణముగా అప్పుడే పరమాత్మ ప్రతి నిమిషము ప్రతి డెసిషన్ తీసుకున్నవాడు అవుతాడు. అంతవరకు కూడా మనం కంట్రోల్లో ఉంది అని ఆలోచిస్తున్నాము. జీవుడు అట్లు తన స్వతంత్రమును దుర్వినియోగపరచుటియే అతని బద్ధ జీవితమునందలి భౌతిక సంకర్షణకు కారణమై ఉన్నది. కనుక భగవానుడు సదా లోపల నుండి మరియు బయట నుండి ఎల్లప్పుడూ జ్ఞానోపదేశమును చేయుచుండను.
అని మనం ఆ ఉపదేశాన్ని వినట్లేదు. అది భగవద్గీత యందు చెప్పబడినట్లుగా దేవదేవుడు బయట నుండి నిర్దేశించుచుండును, భౌతిక క్షేత్రము నుండి జీవుల కర్మలు అతని శాశ్వతానందమునకు తోడ్పడవని జీవులకు ఆంతరము నుండి బోధించుటకు ప్రయత్నించును. కనుకనే సర్వమును త్యజించి నీ శ్రద్ధను నా వైపునకు మరలింపము, అప్పుడు నీవు సౌఖ్యవంతుడు అగువు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా పరమాత్మ యందు లేక దేవదేవుని యందు శ్రద్ధను కలిగిన జ్ఞానవంతుడు సచ్చిదానందమయమైన జీవితము వైపునకు పురోగమింపు ఆరంభించును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వద అంటే నువ్వు ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టుకుని నాకు శరణ పొందవయ్యా అని చెప్పుకొస్తున్నాడు. సో దేవదేవుడు బయట నుంచి చెప్తున్నాడు, పరమాత్ముడు లోపల నుంచి చెప్తున్నాడు. రెండు ఒకటే అని 15వ అధ్యాయంకి వచ్చేసరికి మనకి భగవంతుడు చెప్పుకొస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి నేను నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను, పరమాత్మ రూపంలో లోపల నుంచి కూడా నీకు ఈ విషయం అర్థమవుతుంటూ ఉంటుంది. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు భౌతిక ప్రపంచ త్రిగుణ తత్వం నుంచి బయటకు వచ్చి ఆలోచించగలిగినాడు. అయితే నీకు లోపల నుంచే విషయాన్ని చెప్తున్న వ్యక్తి, బయట నుంచి విషయాన్ని చెప్తున్న వ్యక్తి రెండు ఒకటే అని గ్రహించగలగాలి. అదే అచింత్యాచింత అభేదత్వము. రైట్, నెక్స్ట్ శ్లోకం వెళ్దామా? 26 దగ్గర ఆపుదాం అనుకున్నాను. సో విల్ ట్రై టు గో. ఓకే, హరే కృష్ణ 24వ శ్లోకం. ఏం ప్రభు? చదవండి ప్రభు శ్రీనివాస్. హరే కృష్ణ. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. అనువాదము: భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంతః ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకున్న వాడు నిశ్చయముగా ముక్తిని పొందును. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు. హరే కృష్ణ. సో మనం జనరల్ గా ఇటువంటి శ్లోకాలు చదువుతున్నప్పుడు ఆ లాస్ట్ లైన్ ఒకటి చదువుకుంటూ ఉంటాము, మళ్ళీ తిరిగి జన్మింపుడు భగవద్గీత చదువుకుంటే చాలు అని భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంతర్ ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకుని వాడు నిశ్చయముగా ముక్తిని పొందును. ఎప్పుడైతే నువ్వు ఈ తత్వాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకుంటావో ఇంక మిగిలింది ముక్తే. ఇంక మిగిలింది ఏంటంటే భౌతిక ప్రకృతికి దూరం అవ్వడమే. భౌతిక ప్రకృతికి దూరం అయితే ఇంక మిగిలింది ముక్తే. బేసికల్ గా భౌతిక ప్రకృతి కాన్షియస్ నుంచి, ఆ చైతన్యం నుంచి బయటపడగలిగితే అసలు వర్తమాన స్థితి ఎట్లున్నానో అతను తిరిగి జన్మించడు. భూమి మీద ఏదో చేస్తున్నాడు, ఏదో జీవితాన్ని ఎలా వెలబుచ్చుకుంటున్నా ఆ కాన్షియస్ నుంచి బయటపడిపోయావు కాబట్టి, ఆ భౌతిక ప్రపంచ కాన్షియస్ నుంచి బయటపడిపోయావు కాబట్టి, ఆధ్యాత్మిక కాన్షియస్నెస్ లో ఉండగలిగితే నువ్వు ఆ స్పృహతోని, ఆ దీంతోని నువ్వు యుద్ధాన్ని చేసినప్పుడు నువ్వు ఎట్లా జీవించినా సరే మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు అర్జున. ఇప్పుడు భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంతః ప్రక్రియలకు సంబంధించిన అవన్నీ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయో దానికి సంబంధించిన ఈ తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకునే వాడు, అది అర్థం చేసుకున్న తర్వాత ఇంకేం చేస్తాము, మనం ఇంకా దీనికి దూరంగా బతకడం నేర్చుకోగలుగుతాము. భౌతిక ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ వాని పరస్పర సంబంధం యొక్క స్పష్టమైన అవగాహన గల మానవుని ముక్తికి అర్హుని చేయును. ఇటు అవగాహన ముక్తికి అర్హుడిని చేస్తుంది. ముక్తి వచ్చేస్తుంది లాభం కాదు, ముక్తికి అర్హుడిని ఇస్తుంది. ఇటు అవగాహన భౌతిక ప్రకృతికి అతను తిరిగి రాకుండా ఉన్నట్లు అతని దృష్టిని సంపూర్ణంగా ఆధ్యాత్మిక వాతావరణం వైపునకు మరలించదు. ఇది ఏ జ్ఞానం యొక్క ఫలితము. జీవుడు యాదృచ్ఛికముగా భౌతిక స్థితికి పతితుడైనని స్పష్టముగా అవగాహన చేసుకున్నట్టు ఏ జ్ఞాన ప్రయోజనము. కనుక జీవుడు ప్రామాణికులైన సాధు పురుషులు మరియు ఆధ్యాత్మికాచార్యుని సాంగత్యమున తన నిజ స్థితిని అవగాహన చేసుకున్నట్టు ప్రయత్నింపవాలి. పిదప దేవాది దేవునిచే వివరింపబడినట్లు భగవద్గీతను అవగాహన చేసుకుని ఆధ్యాత్మిక చైతన్యమునకు లేదా కృష్ణ చైతన్యమునకు మరలవలెను. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడనుట నిశ్చయము. అతడు సచ్చితానందమయ జీవనం కొరకై ఆధ్యాత్మిక జగత్తునకు బదిలీ చేయబడును. ఎప్పుడైతే నువ్వు భౌతిక ప్రకృతి తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దాంట్లోంచి బయటపడిపోతావో ఇంక మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని చూస్తావు కాబట్టి. సరే, చదువుతున్నారు 25వ శ్లోకం. కృష్ణ హరే చదవండి బాగా.
ధ్యానేన హరే కృష్ణ ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అనువాదము: కొందరు ధ్యానం చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామ కర్మ చేతను పరమాత్మను తమయందే దర్శింతురు. హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఇప్పుడు ఆ పరమాత్మ గురించి చెప్పుకొచ్చారు కదా, దానిని కొందరు మన 6వ అధ్యాయం రిఫర్ చేస్తున్నారు మళ్ళీ. కొందరు ధ్యానము చేతను, కొందరు జ్ఞానము చేతను, మరికొందరు నిష్కామ కర్మ చేతను. నిష్కామ అంటే సాంఖ్యయోగము. పరమాత్మను తమయందే దర్శించరు. ధ్యానం అంటే సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు సటిల్ బాడీ, గ్రాస్ బాడీ, వీటన్నిటిని అనాలసిస్ అంతా చేసుకుంటూ జ్ఞానము చేతను పరమాత్మని దర్శిస్తారు. పరమాత్మని దర్శించడం వేరు, పరమాత్మకు శరణ పొందడం వేరు. ధ్యానంతో పరమాత్మని గ్రహించగలుగుతారు. కర్మయోగం ధ్యాన యోగంతో పరమాత్మని దర్శించగలుగుతారు. కర్మయోగంతో సాంఖ్యయోగంతో పరమాత్మని అర్థం చేసుకోగలుగుతారు. ధ్యాన యోగంతో పరమాత్మని గ్రహించగలుగుతారు. ఇది ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దీనిని భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. కానీ భక్తితో మాత్రమే భగవంతునికి దగ్గర అవ్వగలము అన్నది గ్రహించగలగాలి. సో దీని భాష్యం చదివి నెక్స్ట్ శ్లోకం భాష్యం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా, ఇప్పుడు ధ్యానంతో వెళ్ళినా, జ్ఞానంతో వెళ్ళినా, భక్తితో వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళడం ఖాయమా ప్రభుజీ? ధ్యానంతో వెళ్ళినా, జ్ఞానంతో వెళ్ళినా, కర్మతో వెళ్ళినా అంటే వెళ్ళడం వేరు, దర్శించడం వరకే జరుగుతుంది ఇక్కడ. ఓకే. దర్శించడం వేరు, గ్రహించడం వేరు. సో నెక్స్ట్ శ్లోకం బలు. కానీ మరికొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకున్నను ఇతరుల నుండి పరమ పురుషుని గూర్చి శ్రవణము చేసి అతను పూజను ఆరంభించరు. ప్రామాణిక పురుషుల నుండి శ్రవణం చేయి ప్రవృత్తి గలవారొకటి జనన మరణ మార్గం నుంచి అధిగమించరు. సో ఫైనల్ గా నువ్వు గ్రహించడం వలన కాదయ్యా, భగవంతుడిని గురించి శ్రవణము చేయడం వలనే నువ్వు బయటపడతావు, తప్పితే వేరొకటి కాదు అన్నది గ్రహించగలుగుతావు. సో దర్శించడం వేరు, గుడికి వెళ్ళడం వేరు, పూజ చేయడం వేరు. గుడికి వెళ్ళడం వేరు, పూజ చేయడం వేరు. పూజ చేయడం వేరు, ఆయనకి శరణాగతి చెందడం వేరు. ఆయనకి శరణాగతి పొంది ఆయనకి పూజ చేయడం వేరు. సో ఇవన్నీ వేరం. కేవలం ధ్యానంతో భగవంతుడి దగ్గరికి చేరుకుంటామంటే ఆ ధ్యానముతో దర్శించి దానిని భక్తిలోకి మలుచుకున్న నాడు డెఫినెట్ గా చేరుకుంటాం. ఓకే. ధ్యానంతో దర్శించి దాని భక్తిలోకి మలుచుకోగలిగిన నాడు మాత్రమే చేరుకుంటాం. అంటే జ్ఞానం అన్ని అవసరమే. అన్ని అవసరం కూడా లేదు, అవన్నీ అవసరమే. అవన్నీ భక్తిలోకి తీసుకువెళ్ళగలిగితే అవసరము, తీసుకువెళ్ళలేకపోతే అనవసరం. అవి ఉండి కూడా అవసరం, ప్రయోజనం లేదు. భక్తిలోకి వెళ్ళడానికి ఇది మార్గము, ఇది మాత్రమే మార్గము కాదు. ఇది లేకుండా భక్తిలోకి వెళ్ళొచ్చు. ఎటువంటి ధ్యానము చేయలేదు, ఎటువంటి జ్ఞానము లేదు, ఎటువంటి సాంఖ్యయోగము కానీ ఇంకేమీ చేయని వ్యక్తులు మీరాబాయి గాని, అన్నమయ్య గాని, వీళ్ళందరూ కూడా పూర్తి భక్తిలో ఉండిపోయిన వాళ్ళు. భక్తిలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారమ్మా. ఆ శరణాగతి పొందిన వాళ్ళు మాత్రమే శరణాగతి. మనకున్న స్వేచ్ఛని ఇవన్నీ ఉన్నా కూడా శరణ పొందడం కష్టం అమ్మా. శరణ పొందడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి, కానీ శరణ పొందడానికి గ్యారెంటీ మాత్రం లేదు. సరే, మానవుని ఆత్మానుభూతి అన్వేషణకు సంబంధించిన విషయమున బద్ధజీవులు 2 తరగతులుగా వివరించబడిన శ్రీకృష్ణ అర్జునుడు చెప్తున్నాడు. నాస్తికులు, నిరీశ్వరవాదులు, సంశయాత్ములు, ఆధ్యాత్మిక అవగాహన భావనకు దూరులై ఉందరు. అట్టి వారికి అన్యముగా ఆధ్యాత్మిక జీవనం నందు శ్రద్ధ కలిగిన వారు మరియు కొందరు ఉందరు. వారు ధ్యాన యోగులనియు, తాత్వికులమనియు, నిష్కామ కర్మలను పిలువబడదు. అద్వైత సిద్ధాంతమును స్థాపించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నించే వారు కూడా నాస్తికులు మరియు నిరీశ్వరవాదులుగానో పరిగణించబడదు. మరో మాటలో దేవాది దేవుని భక్తులు మాత్రమే సరి అయిన ఆధ్యాత్మిక అవగాహన స్థితి కలిగి ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా నాస్తికులతో సమానం. ఈ ఆధ్యాత్మిక జగత్తు భౌతిక ప్రకృతికి అతీతమైనదినియు, అదే విధముగా పరమాత్మగా ఎల్లరి యందు నెలకొని శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రకృతికి అతీతమైన వాడని వారు ఎరుగుదురు. పరతత్వమును జ్ఞానాభ్యాసంతో అవగాహన చేసుకున్న వారు కొందరుండురు. వారు కూడా శ్రద్ధ గలవారుగానే పరిగణింపబడదు.
సాంఖ్యతత్వవేత్తలు ఈ భౌతిక జగత్తును 24 తత్వములుగా విశ్లేషించి జీవాత్మను 25వ అంశంగా పరిగణించరు. అట్టి జీవాత్మ స్వభావం భౌతికాంశంగా అతీతమైనదని వారు అవగాహన చేసుకునగలిగినప్పుడు ఎప్పుడు వారు జీవాత్మకు పైన దేవదేవుడు కలగడని గ్రహింపగలుగుతారు. భగవానుడు 26వ తత్వము కాగలడు. ఈ విధముగా వారు కూడా కృష్ణ చైతన్య భక్తియుక్త సేవా ప్రమాణం క్రమముగా చేరుగలుగుతారు. సో అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత స్లోగా వస్తారు వాళ్ళు. అదే విధముగా ఫలాపేక్ష లేకుండా కర్మలను అనుసరించేవాడు కూడా వారి ప్రవృత్తిలో పరిపూర్ణులుగానే భావింపకూడదు. ఇట్టి వారికి కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవా స్థితికి పురోగమించుటకు అవకాశం ఇవ్వబడను. మీరే కాక శుద్ధ చైతన్యము గల మరికొందరు పరమాత్మను ధ్యానంతో కనుగొనుటకు ప్రయత్నించడానికి ఇక్కడ తెలుపబడింది. అట్టి వారు పరమాత్మను తమ యందు దర్శించినప్పుడు వారు ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠులగుదురని కూడా ఇక్కడ చెప్పబడింది. అట్లే జ్ఞానాభ్యాసము చేత పరమాత్మను అవగాహన చేసుకుని ప్రయత్నించేవారు కొందరును, హఠయోగం అభ్యాసించేవారు మరికొందరును ఉందరు. హఠయోగము ద్వారా దైవాదిదేవులకు సంతృప్తి పరచుట ప్రయత్నించేవారు బాల్యోచిత కర్మల ద్వారా అట్టి దానిని సాధింపు ప్రయత్నించేవారు అగుదురు. అర్థమవుతుందమ్మా? సో ధ్యానము ద్వారా భగవంతుని చేరుకోగలను అనుకున్నది బాల్యోచిత కర్మలు, అంటే చిన్నపిల్లల చేష్టలు అని చెప్పుకొస్తున్నారు. చిన్నపిల్లల చేష్టలతో ఈక్వల్ అని చెప్పుకొస్తున్నారు. అంటే చిన్నపిల్లల చేష్టల్లో ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు చూసారా, చిన్న గిన్నెలు తీసుకుని వచ్చి వంట చేస్తున్నట్లు, అన్నం తింటున్నట్లు ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అది అందులో నిజమైన వంట లేదు, అన్నము లేదు. అట్లాంటి చేష్ట అయ్యా ధ్యానంతో భగవంతుని చేరుకోవడం అంటే అలాగ ఆటతో సమానం, చిన్నపిల్లల ఆటతో సమానం అని చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుందమ్మా? సో అందువల్ల ఇవన్నీ కూడా భక్తిలోకి వెళ్ళలేకపోతే, భగవంతుని శరణాగతి పొందలేకపోతే చిన్నపిల్లల చేష్టలతో సమానం. ఆ ఉత్తుత్తాట, తూచాటలు అనమాట అవన్నీ. మోక్షం వాళ్ళకి ఉత్తుత్తు మోక్షం వస్తుంది బేసికల్ గా. మోక్షం వచ్చిన భ్రమలో ఉంటున్నారు బేసికల్ గా. రైట్, సరే 26వ శ్లోకం చూడండి. హరే ఎవరు కృష్ణ. చదువుతున్నారు? నేను చదువుతాను. చదవండి, విజయమాత చదవండి. అన్యే తేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరన్యేన మృత్యుం శృతి పరాయణాః. అనువాదము: మరికొందరు ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమపురుషుని గుర్చి శ్రవణము చేసి అతడిని పూజింపనారంభింతురు. ప్రామాణిక పురుషుల నుండి శ్రవణము చేయ ప్రవృత్తి గల వారొచ్చే వారును జనన మరణ మార్గమును అధిగమింతురు. సో ఫైనల్ గా జనన మరణ మార్గాన్ని అధిగమించాల్సిందంటే చేయాల్సింది ఏమిటయ్యే అంటే పరమ పురుషుని గురించి శ్రవణం చేయడం, పరమ పురుషుని పూజించట ఆరంభించడము. మరికొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకున్నా ఇదంతా ఏమిటో నాకు అర్థం కాదు, ఇదంతా ఏంటో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కానీ ఇతరుల నుండి పరమ పురుషుని గురించి శ్రవణము చేసి అతని పూజలు ఆరంభించదు. ప్రామాణిక పురుషుల నుండి శ్రవణం చేయు ప్రవృత్తి గలవారొకటిచే, శ్రవణము చేయు ప్రవృత్తి గలవారొకటిచే వారు జనన మరణం అధిగమించరు. కేవలం పూజ చేస్తే కాదు, పరమ పురుషుని గురించి వినాలి అన్న ఆతృత ఉంటుంది వాళ్ళకి. ఎంత ఎక్కువ వింటే అంత ఆనందపడతారు. అది మాత్రమే వాళ్ళని ఆనందపరచగలిగే స్థితిలో ఉంటారు వాళ్ళు ఈ వీటితో ఏ సంబంధము లేదయ్యా. ధ్యానము గాని, హఠయోగము గాని, ఇంకొకటి గాని చేయాల్సిన అవసరం లేదు. జనన మరణం నుంచి బయటపడిపోగలుగుతారు. సో కావాల్సింది ఏమిటయ్యి అంటే ఆ శ్రవణము. అర్జునుడు చేస్తున్న శ్రవణ విధానం మనం కూడా నవభక్తి విధానంలో ఫస్ట్ పెట్టింది ఏమిటయ్యా? శ్రవణము, కీర్తనము, స్మరణము. ఆ శ్రవణము నుంచే ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే శ్రవణం చేయడం మొదలు పెడతామో కీర్తన చేయాలి అన్న భావన వస్తుంది. ఎప్పుడైతే కీర్తన చేస్తామో భగవంతుని స్మరించుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే స్మరించుకుంటూ ఉంటామో ఆత్మ నివేదన దాకా పూజింపును ఆరంభిస్తామో. ఆ పూజించడం అంటే ఆత్మ నివేదన చేసుకోవడమే. ఊరికి 4 పువ్వులు పెట్టడం పూజ అవ్వడమే. ఆత్మ నివేదన చేసుకునే స్థితికి నమస్కరించడము, ఆత్మ నివేదన చేసుకోవడము, ఆ స్థితికి పూజించి దీనికి ఏ జ్ఞానము అక్కర్లేదు, ఏ ధ్యానము అక్కర్లేదు. ఎవరో పరమ పురుషులు చెప్పారు, అవతల వ్యక్తి మీద మనకు నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో నేను చేస్తున్నాను, ఎటువంటి కార్యం చేస్తున్నానయ్యా అంటే భగవంతుడికి కంప్లీట్ గా శరణాగతి పొందే కార్యం చేస్తున్నాను. అటువంటి వాళ్ళు అధిగమిస్తారు జన్మ మృత్యు చక్రముని చెప్పుకొస్తున్నారు.
దీని భాష్యం చదువుదాం. ఈ శ్లోకము ఆధునిక సమాజమునకు ప్రత్యేకముగా వర్తించును. ఎందుకనగా ఆధునిక సమాజమునందు ఆధ్యాత్మిక విషయములను గురించిన విద్యను అన్నది ఏమాత్రము లేదు. ఆధునిక సమాజంలో కొందరు నాస్తికులుగానో నిరీశ్వరవాదులుగానో లేదా తాత్వికులుగానో కల్పింపవచ్చింది. వాస్తవునకు సరైన తత్వజ్ఞానము ఎవ్వరికి లేదు కనుక సాధారణ మానవునికి సంబంధించినంత వరకు అతడు సజ్జనుడు అయినచో శ్రవణము ద్వారా పురోగతి పొందుటకు అవకాశం కలదు. అట్టి శ్రవణ విధానం ఎంతో ముఖ్యమైనది. ఆధునిక జగత్తున కృష్ణ చైతన్యమును ప్రచారము చేసిన శ్రీ చైతన్య మహాప్రభు ఈ శ్రవణ విధానం గొప్ప ప్రాధాన్యం ఇచ్చింది. ఎందుకనగా సామాన్య మానవుడు ముఖ్యముగా ప్రామాణిక ఆధారము నుండి శ్రవణము చేయట ద్వారా పురోభివృద్ధిని సాధింపగలనని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపింది. అట్టి శ్రవణమునందు అత్యంత ముఖ్యమైనది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రపు దివ్య శబ్ద ప్రకంపనం. కనుక మానవులందరూ ప్రామాణికులైన వారి నుంచి శ్రవణ లాభమును పొంది క్రమముగా సర్వమును అవగాహన చేసుకునవలెను. తదనంతరము పరమ పురుషుని ఆరాధన నిస్సందేహముగా ప్రారంభమగను. ఎప్పుడైతే మనం శ్రవణం మొదలు పెడుతున్నామో అప్పుడు తప్పకుండా భగవంతుని పరమ పురుషుని ఆరాధన ఆటోమేటిక్ గా ప్రారంభమవుతుందయ్యా. ఈ యుగమున అదే సులభమైన మార్గము. ఈ యుగమున పరతత్వం నెరుగుటకు ఎవ్వరూ తమ సాంఘిక స్థితిని మార్చుకోవాల్సిన అవసరం లేదనియో కల్పిత హేతువాదము ద్వారా అవగాహన చేసుకుంటూ ప్రయత్నించుట వీడనాడవల్లని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపారు. ఎవరు కూడా మీరు చేస్తున్న సాంఘిక స్థితి నుంచి బయటపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను అడవుల్లోకి వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేసుకోవాలి అనుకోవాల్సిన అవసరం లేదు. మానవుడు భగవతత్వ విజ్ఞానం కలిగిన మహాపురుషునికి దాసుడు కావాల్సి ఉన్నది. శుద్ధ భక్తిని ఆశ్రయమును పొంది అతని నుండి ఆత్మానుభూతిని గూర్చి శ్రవణము చేసి అతను అడుగుజాడలను అనుసరించినంతటి అదృష్టవంతుడు అయినచో మానవుడు శుద్ధ భక్తుని స్థితికి క్రమముగా ఉద్ధరింపబడు. కనుకనే ప్రత్యేకముగా ఈ శ్లోకమునందు శ్రవణ విధానము దృఢముగా ఉపదేశింపబడింది. వాస్తవునకు అదే అత్యంత సమంజసం. సామాన్య మానవుడు నామమాత్ర తాత్వికులు అనబడి వారి అంత సమర్థుడు కాకున్నను ప్రామాణిక పురుషుల ద్వారా చేయబడు శ్రద్ధాపూరితమైన శ్రవణము అతనికి భౌతిక జీవనమును అధిగమించుటకు మరియు భగవద్ధామను చేరుటకు తోడ్పడును. కేవలము శుద్ధ భక్తుల నుండి భగవంతుని గురించి శ్రవణము చేసి కీర్తిస్తూ మనము ముందుకు వెళ్ళగలిగినచో భగవంతుడు చెప్పిన విధముగా కేవలము పరమ పురుషుని శ్రవణముతోనే మనము జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడగలము. అది మనము గ్రహించాలి. అదే మాట శ్రీ ప్రభుపాదులు గారు భాష్యంలో చెప్తున్నారు. సో ప్రకృతి పురుషుడికి ఉన్న సంబంధం ఇది. ప్రకృతికి పురుషుడికి ఉన్న బంధము ఎంత గట్టిది, దానిని ఎట్లా తెంపుకోవాలి అన్నది ఈ 6-7 శ్లోకాల నుంచి మనం గ్రహించాల్సిన విషయాలు బేసికల్గా. సో ఈ స్థితికి వెళ్ళడానికి ఎట్లాగా అన్నది అజ్ఞాన చక్షువు ఏమిటి అన్నది 27వ శ్లోకం నుంచి ఆ అజ్ఞాన చక్షువులు అంటే ఆ స్థితికి మనం జ్ఞానంతో ఎట్లా బయటపడగలం అన్నది మిగతా చాప్టర్ లో ఉన్న 27 నుంచి 35వ శ్లోకం అంటే 9 శ్లోకాలు 8 శ్లోకాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాయి. బేసికలీ అర్థమవుతుందమ్మా? ఇట్స్ సేమ్ ఫిలాసఫీ బట్ ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. బేసికలీ మైక్రోస్కోప్ లో చూస్తూ దానిని మరింతగా డైసెక్ట్ చేస్తూ భగవంతుడు చెప్పేస్తుంది. రైట్? కన్ఫ్యూజింగ్ లేదు ప్రభుజీ. ఇన్ డీటెయిల్ ఇంకా చాలా డీటెయిల్ లోపలికి వెళ్తున్నారు ప్రభుజీ. ఇంకా ఎనీ అదర్ థింగ్స్, ఎనీ క్వశ్చన్స్? సో మళ్ళీ ఒక్కసారి శ్లోకాలు భాష్యం కాకపోయినా కనీసం తాత్పర్యాలు చదువుకోండి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ సెక్షన్స్. ప్రతిదీ ఇంపార్టెంటే. ఎందుకంటే 13, 14, 15 ఇక్కడ నుంచి ఇంత డెప్తే ఉంటుంది. ఇంకేం చెప్పాల్సిన డీటెయిల్ అంతా ముందే అయిపోయింది బేసికల్ గా. ఇంకా 15వ అధ్యాయం అంతా కూడా ఈ ప్రకృతి తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటది చెట్టు, ఏం చెట్టు అది, అశ్వత్థవృక్షము, ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచము రెండిటి తాలూకు
15వ అధ్యాయం అంతా కూడా అశ్వథ వృక్షము ఆ రెండు ప్రపంచాలకు మధ్య సంబంధమే మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది బేసికల్గా. మళ్ళీ ఆ ప్రకృతి ఆధ్యాత్మిక తత్వాన్ని డీటెయిల్ కొంచెం మరింత డెప్త్ లో ఉంటుంది 15వ అధ్యాయం వచ్చేసి. ఈ మూడు సెక్షన్లు, ప్రకృతి, పరమాత్ముడు, జీవాత్మ, ఈ మూడు చుట్టూరే 15వ అధ్యాయం నడుస్తుంది. ఆ ప్రకృతి తత్వంలో ఉండే త్రిగుణ తత్వం చుట్టూరే 14, 17 అధ్యాయాలు నడుస్తాయి బేసికల్గా. రైట్, ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకేం No, లేకపోతే ఇక్కడ Prabhuji. ఆపుదాం ఏమా విజయమాతది. సో ఇవాళ క్లాస్ ఏమైనా కొంచెం క్లారిటీ వచ్చిందమ్మా? ఇంకొంచెం కన్ఫ్యూజన్ వస్తుందా? బాగుంది ప్రభుజీ. కన్ఫ్యూజన్ ఏం లేదు కానీ అది ఎట్లా చేరుకోవాలనేది బాధ. భాగవతం షుడ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దట్. భగవద్గీత ఈజ్ యాక్చువల్లీ డీటెయిల్ ఏమి ఉండదు ఇక్కడ. భక్తి ఈజ్ ఎండ్ ఆఫ్ ఇట్ అని చెప్పుద్ది. ఆ భక్తి ఎట్లా చేయాలన్నది భాగవతమే చెప్పుద్ది. ఎందుకంటే అర్జునుడికి అక్కడ ఇది పద్ధతి, భక్తి అంటే ఏంటో అర్జునుడికి తెలుసు, ఇది పద్ధతి అని చెప్పుకొచ్చారు అంతే. ఆ పద్ధతి ఏమిటి అన్నది యుద్ధరంగంలో చెప్పి, ఇదంతా ఎమర్జెన్సీ ప్రీచింగ్. భగవద్గీత ఇస్ లైక్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో చెప్తున్న నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ బేసికల్లీ. ఇట్ విల్ బి వెరీ బ్రీఫ్. చాలా సరేనమ్మా సుజాత మాతాజీ, ఎవ్రీథింగ్. సో స్టాప్ హియర్. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ చెప్పింది అలా ఆలోచిస్తే సిచ్యుయేషన్ ఎమర్జెన్సీనే కదా ప్రభుజీ.